నమస్తే వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కోసం ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ చేస్తున్న ఆందోళన దుమారాన్ని రేపుతోంది. శాశ్వత రిజిస్ట్రేషన్ ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటూ ఎఫ్ఎంజీలు నిరాహార దీక్షలకు తెగ్గ వారి దీక్షలను పోలీసులు భగ్నం చేశారు. విదేశాల్లో చదివి ఎన్ఎంసీ పరీక్ష క్వాలిఫై అయ్యాక ఏడాది ఇంటర్న్షిప్ చేయాలని రూల్ ఉంటే దాన్ని ఏపీ మెడికల్ కౌన్సిల్ పాటించడం లేదని యువ వైద్యులు వాదిస్తున్నారు. కోవిడ్ టైంలో ఆన్లైన్ క్లాసులకు హాజరయ్యారనే కారణంతో రిజిస్ట్రేషన్ ఆపుతున్నారని అంటున్నారు. అయితే స్వదేశంలో 2 ఏళ్ల ప్రాక్టీస్ తర్వాతే పిఆర్ ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయని ఇటు ఏపీ మెడికల్ కౌన్సిల్ అంటోంది. అందుకే ఎవరి వాదన కరెక్ట్? ఈ అంశంపై డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ ప్రతినిధి డాక్టర్ కర్నాటి వరలక్ష్మి గారు. నమస్తే అండి, వెల్కమ్. అలాగే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ మనోజ్ఞ గారు ఉన్నారు. నమస్తే మనోజ్ఞ గారు, వెల్కమ్. అలాగే సిపిఎం సీనియర్ నాయకులు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు గారు ఉన్నారు. నమస్తే సార్, వెల్కమ్. సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషకులు కృష్ణాంజలి గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్. రైట్, ఐ విల్ స్టార్ట్ ఆఫ్ విత్ ద కన్సర్న్డ్ person, foreign medical graduate Manogni garu. Manogni garu, are you able to hear me? Am I audible? మీ ఆడియో మ్యూట్లో ఉంది, ఒకసారి మ్యూట్ తీసేయండి. వినిపిస్తుందండి. రైట్, ఐ మీన్ ఏంటి ప్రాబ్లమ్? ఎప్పుడు లేనిది ఇప్పుడే ఎందుకు వచ్చింది? వాట్ ఆర్ యువర్ మెయిన్ కన్సర్న్స్? యాక్చువల్లీ ఇది ఎప్పటి నుంచో జరుగుతుందండి. 13 months నుంచి మాకు ఎందుకు ఆపేశారో రీజన్ లేకుండా మా పర్మనెంట్ రిజిస్ట్రేషన్స్ అనేది ఆపడం జరిగింది. దానికి రీజన్ కానీ లేకపోతే అసలు సో అండ్ సో గైడ్ లైన్స్ అని కానీ మాకు ఈ రోజు వరకు ఎవరు ఏమీ రీజన్ చెప్పలేదు. అండ్ ఇప్పుడు మేము అడుగుతుంటే కూడా ఆల్ ఆఫ్ ఎ సడన్ కొన్ని రీజన్స్ అనేవి మేము కొన్ని పొలిటికలైజ్ చేసామని కొంతమంది మాట్లాడుతున్నారు. అండ్ ఇంకొంతమంది ఏంటి అంటే లైక్ మేము వెరిఫికేషన్ చేయాలి లేకపోతే ఇవన్నీ చేయాలి అంటున్నారు. అసలు ప్రాపర్ రీజన్ ఆర్ ప్రాపర్ ఆన్సర్ అనేది ఎవరు ఇవ్వట్లేదు మాకు. మనోజ్ఞ గారు, ఐ మీన్ లెట్స్ నాట్ గెట్ ఇన్ టు దట్ పొలిటికల్ థింగ్. ఎందుకంటే అది మీరు ఇప్పుడు ఏదో 1 or 2 days నుంచి పొలిటికల్ పార్టీసే కదా, ఎవరైనా కానీ సంఘీభావం తెలపొచ్చు, లేదంటే కనుక డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వినిపించవచ్చు. మీరు ఇది ఇప్పుడు ఓవర్ నైట్ స్టార్ట్ అయింది కాదు కదా. ఇది 13 months నుంచి యాజిటేషన్ చేస్తున్నా, అంటే 13 months నుంచి ఇవ్వటం లేదు, పిఆర్లు ఆపేశారు, ఇట్స్ ఎ లాంగ్ స్టాండింగ్ ఇష్యూ అని చెప్పేసి చెప్తున్నారు కదా. నేను ఫస్ట్ క్వశ్చన్ చేసింది కూడా ఇది ఇప్పుడు 13 months పాయింట్ కాదు. నేను అనేది ఎప్పుడు జరిగింది, అంటే గతంలో ఎప్పుడు, కోవిడ్ బిఫోర్ కానీ ఎప్పుడు రానటువంటి సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చింది అనేది నా క్వశ్చన్ యొక్క ఇంటెన్షన్. రెండోది వచ్చేసరికి ఎందుకని ఆపేశారు 13 months నుంచి పర్మనెంట్ రిజిస్ట్రేషన్స్ ఎందుకు ఆపేశారు? చైర్మన్ అలాగే కన్సర్న్ రిజిస్ట్రార్ డిఫరెంట్ వర్షన్స్ వినిపిస్తున్నారు. సో వేర్ యూ స్టాండ్ దే? ఎగ్జాక్ట్లీ అండి, రీజన్ అనేది వాళ్ళు ఎలా అయితే ఒక ప్రాపర్ ఆన్సర్ చెప్పలేదు, మాకు కూడా రీజన్ తెలీదు. ఇప్పటికి కూడా వీఆర్ ఆస్కింగ్ ద సేమ్ థింగ్. ఇస్తే మాకు పర్మనెంట్ రిజిస్ట్రేషన్స్ ఇవ్వండి, లేదా కన్సర్న్ రీజన్ ఇవ్వండి. మేము 13 months నుంచి అడుగుతుంది కూడా రీజనే. బికాస్ యూ కాన్ సే దట్ మీరు ఇందులోకి వస్తారు కాబట్టి దేర్ షుడ్ బి సమ్ ప్రూఫ్. మాకు అసలు ఏంటి అనేది రీజనింగ్ లేదండి, మాకే తెలియట్లేదు. ఎందుకు ఆపేశారో కూడా మాకు కూడా తెలియదు, వాళ్ళకు కూడా తెలియదు. అండ్ వాళ్ళిద్దరూ ఎందుకు అలా డిఫరెంట్ ఆన్సర్స్ చెప్తున్నారో ఈవెన్ వీ డోంట్ నో దట్. అండ్ ఆల్సో ఏంటంటే ఫ్రమ్ ద పాస్ట్ 4 months మేము చైర్మన్ సార్ తోటి వీఆర్ ఇన్ కాంటాక్ట్ అండి. హీ వాజ్ వెరీ పాజిటివ్ టువర్డ్స్ అస్. ఈవెన్ హెల్త్ మినిస్టర్ గారు కూడా మీరు చూసుకున్నట్టయితే మన డాక్టర్స్ డే రోజు వచ్చినప్పుడు కూడా హీ సపోర్టెడ్ అస్. అండ్ చైర్మన్ సార్ కూడా హీ సెడ్ దట్ మాది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఫస్ట్ మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం అమ్మ అంటున్నారు. బట్ దిస్ థింగ్ ఈస్ నాట్ గెటింగ్ సాల్వ్డ్. ఇది ఎందుకు ఇలా ఫర్ ఎవర్ ప్రొలాంగ్ అవుతుంది అనేది మాకు అర్థం కావట్లేదు. యాక్చువల్గా పిఆర్ ఎలిజిబుల్గా ఉన్న వాళ్ళకి పిఆర్ ఇవ్వటం లేదా, ఆపేశారు అంటున్నారు. అసలు పిఆర్ ఎప్పుడు ఇస్తారు? ఐ మీన్ ఆ మినిమం క్రైటీరియా మీట్ అయినప్పుడు ఆ డీటెయిల్స్ చెప్పండి ఒకసారి. వాట్ ఐ హర్డ్ ఇస్ ఆఫ్టర్ ఫినిషింగ్ 1 year ఇంటర్న్షిప్, రైట్? ఐ మీన్ మీరు ఫారిన్ ఏదైతే బయట కంట్రీస్లో, బయట దేశంలో, ఇండియా కాకుండా బయట దేశాల్లో మెడిసిన్ కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఒక ఎగ్జామ్ రాయాలి, దట్స్ కాల్డ్ ఎగ్జిట్ ఎగ్జామ్, రైట్? అది పాస్ అయిన తర్వాత 1 year ఇంటర్న్షిప్ చేయాలి. దట్స్ ద బేసిక్ రూల్, ఎప్పటి నుంచో ఉంటున్నది. ఇప్పుడు 1 year కాకుండా దాన్ని ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఇన్ సమ్ కేసెస్ 2 years, ఇన్ సమ్ కేసెస్ ఈవెన్ 3 years అని కూడా అంటున్నారు. మేబీ రేర్లీ అయి ఉండొచ్చు. వై దిస్ డిస్క్రిపెన్సీ హ్యాపెనింగ్ నౌ?
ఎస్ అంటే యాక్చువల్లీ దేర్ ఆర్ సమ్ సర్టెన్ కైండ్ ఆఫ్ రూల్స్. అవేంటంటే ఈయన రూల్స్ అనేది క్లియర్ గా లేకుండా, అంటే ఇప్పుడు సర్టెన్ కంట్రీ ఆర్ సర్టెన్ పీపుల్ కి అప్లై రూల్స్ తీసుకొచ్చి మొత్తం అందరికి అప్లికబుల్ చేస్తున్నారు. ప్రయర్ టు కోవిడ్ అనేది 1 year వాజ్ సఫిషియంట్. ఇప్పుడు కూడా 1 year ఇస్ ఆల్రెడీ సఫిషియంట్ ఫర్ అస్. బట్ కొంతమంది లాంగ్ డ్యూరేషన్ ఆఫ్ ఆన్లైన్ లో ఉన్న వాళ్ళు ఈవెన్ దే యాక్సెప్ట్ ఇట్ అండి. ఈవెన్ మేము కూడా అడుగుతుంది అదే. మాలో చాలా మంది ఇప్పుడు 2 years చేసిన వాళ్ళు ఉన్నారు, చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. మేము అడుగుతుంది ఏంటంటే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కి మీరు ఇవ్వండి. అండ్ ఆల్సో మాకు అన్ని చెకింగ్ చేసిన తర్వాత మాకు సో కాల్డ్ ఇదే రిజిస్టర్ గారు అలాట్మెంట్స్ కూడా ఇచ్చారండి. నాకు 1 year ఇచ్చారు, నాతో కొంతమంది 2 years ఇచ్చారు. 2 years వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఎవరు వచ్చి గొడవ పడట్లేదే. వాళ్ళకి ఇచ్చిన డ్యూరేషన్ వాళ్ళు యాక్సెప్ట్ చేసి వాళ్ళు చేస్తున్నారు. లైక్ కొంతమంది కంప్లీట్ చేస్తారు, అది డిఫరెంట్ స్టోరీ అనుకోండి. 1 year వాళ్ళు మేము చేసి వచ్చాం, ఎందుకంటే హీ సెడ్ దట్ వీఆర్ ఎలిజిబుల్ ఫర్ 1 year ఇంటర్న్షిప్. మా అంతటా మేము వేసుకోలేదు 1 year ఇంటర్న్షిప్ కూడా. మరి ఇప్పుడు ఆయన ఆన్సర్, ఆయన క్వశ్చన్ ఆయన కాంట్రడిక్ట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆయన 1 year ఓకే అని ఇచ్చిన ఆయన. So in your case it was only 1 year given by him, right? Yes sir. Yes, exactly. I was allotted 1 year. So you completed that period? Yes sir. Did you get your PR వచ్చిందా మీకు? No sir, from past 8 months we are roaming around the APMC. సో అదే ఎందుకు ఇవ్వలేదు మరి? అంటే మీరు కంప్లీట్ చేశారు, అంతా అయిపోయింది. వాట్స్ ద రీజన్ హీ సేయింగ్? తెలీదు సార్. ఒక్కొక్కసారి ఏంటంటే ఒక్కొక్క రీజన్ చెప్తారు, ఒక్కొక్కసారి అసలు రీజన్ చెప్పరు. ఒకసారి ఏమన్నా అంటే ఇక్కడ రీజన్ చెప్పడం అంటే ఇదేమి ఆయన సొంతంగా తీసుకోవాల్సిన ఇది కాదు కదా. హీ హ్యాస్ టు ఫాలో సమ్ సర్టెన్ గైడ్ లైన్స్, దట్ టు ఫ్రమ్ NMC. దట్స్ వాట్ హీ ఈస్ సేయింగ్ అగైన్ అండ్ అగైన్, టైమ్ అండ్ అగైన్. అతను ఏం చెప్తున్నాడు, నా చేతిలో ఏమీ లేదు, ఐ జస్ట్ హ్యావ్ టు ఫాలో ద నేషనల్ మెడికల్ కౌన్సిల్ గైడ్ లైన్స్, ఆ గైడ్ లైన్స్ ప్రకారమే వెళ్తున్నాను అని అంటున్నాడు. మరి ఆ గైడ్ లైన్స్ లో ఇవన్నీ ఉన్నాయా? మీరు చూసారా? మీరు అన్ని ఫాలో అయి ఉంటారు కదా, మీరు మెడికల్ స్టూడెంట్స్, ప్రొఫెషనల్స్. సార్ గైడ్ లైన్స్ అనేవి మేము అన్ని ఫాలో అవుతున్నాం సార్. వీ హ్యావ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విత్ ప్రూఫ్స్. మీరు చూసుకున్నట్టే ప్రతి ఒక్కటి కూడా మేము ప్రూఫ్స్ తో మాట్లాడతాం. ఆయన నిన్న వచ్చి ఏదో మా మనవరాలు ఉన్నారు, అది ఉన్నారు అని చెప్పి వితౌట్ ఆయన ఏ రూల్స్ మెన్షన్ చేయకుండా మాట్లాడతారు. వీఆర్ టాకింగ్ ఇన్ ఫ్రంట్ నౌ విత్ ఆల్ ద రూల్స్ అండ్ విత్ డేట్స్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఐ కెన్ షో యూ క్లియర్లీ. మేము చెప్తుంది ఏంటంటే వీ డజంట్ కమ్ అండర్ సచ్ రూల్స్. మాకు వితౌట్ రీజన్ దేర్ ఇస్ నో పర్మనెంట్. నేను అందుకనే దీన్ని ఏమంటారు, కన్ఫ్యూజన్ లేకుండా క్రిస్పీగానే వాడదలుచుకున్నాను. ఆర్ ద గైడ్ లైన్స్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ కంట్రీస్? Some countries sir, like Ukraine and all, because of the war issues or something, they were allotted some certain rules, but they also clearly stated the criteria. Okay. అంటే మీరు ఆ కంట్రీకి వెళ్తేనే ఇది అని కాదు, మీరు ఆ కంట్రీలో ఈ క్రైటీరియాకి వస్తేనే. ఇఫ్ నాట్ మీకు కూడా 1 year. ఎనీవన్ విల్ గెట్ 1 year మ్యాండేటరీ. అది మేము చెప్తున్నాం. ఆ క్రైటీరియాలోకి వచ్చినా రాకపోయినా వేసేస్తున్నారు. అదే ఇప్పుడు కోవిడ్ టైంలో అంటే అది ఇన్ఎవిటబుల్. అలాగే వార్ టైంలో కూడా యుక్రెయిన్ ఇన్ఎవిటబుల్, అది తప్పదు. అలాగే మేబీ ఒకవేళ అక్కడే ఉండి కంప్లీట్ చేసి ఉండొచ్చు, ఒకవేళ అక్కడ ఉన్నా కానీ ఆన్లైనే అటెండ్ అయ్యి ఉండొచ్చు. అలాగే కోవిడ్ టైంలో కూడా ఇండియాలో కూడా ఆన్లైన్లోనే అటెండ్ అయ్యారు కదా క్లాసెస్. అలాగే నాట్ ఓన్లీ యుక్రెయిన్ ఆర్ కోవిడ్ ఇష్యూస్, ఇంకా సో మెనీ కంట్రీస్ ఉన్నాయి కదా, ఏది మెడికల్ ఎడ్యుకేషన్. ఆ మెడికల్ అక్కడ ఉన్నటువంటి మెడికల్ ఎడ్యుకేషన్ కి బేస్ చేసుకొని NMC సర్టెన్ గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేస్తుంది. దే మే డిఫర్ విత్ ఈచ్ కంట్రీ, రైట్? వీటిని అడ్డం పెట్టుకొని ఆయన మాత్రం ఇండివిజువల్ గా డెసిషన్స్ తీసుకుంటున్నాడు అనేది మీ ఎక్యుజేషన్. అంతే సార్, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే NMC అనేది ఒక సెంట్రల్ బాడీ సార్, దట్ ఫ్రేమ్స్ ద గైడ్ లైన్స్ ఫర్ ఎంటైర్ ఇండియా. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కో తెలంగాణకో సెపరేట్ రూల్స్ ఉంది. మరి 28 states లో రాని ఇష్యూ వై ఆంధ్రప్రదేశ్? ఇప్పుడు గైడ్ లైన్స్ అందరికి సేమ్ అయినప్పుడు అందరికి ఇష్యూస్ రావాలి కదా. అసలు ఇష్యూ ఎప్పుడు ఫ్లేర్ అప్ అయింది? ఐ మీన్ ఈజ్ ఇట్ ఆఫ్టర్ ద న్యూ గవర్నమెంట్ 2024? Exactly sir, from till June 3rd he accepted the applications of my previous batch. From June 4th onwards he just stopped everything without saying any reason. Why so? ఎందుకు అనుకుంటున్నారు? ఏమన్నా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా ఉందా సార్? అసలు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అది ఏమీ లేదు సార్. June 10th ఐ గెస్ సార్, చైర్మన్ సార్ మాకు ప్రయర్ గా ఉండి ఆయన రిజైన్ చేసి వెళ్ళిపోయారు. ఓకే. సో ఆఫ్టర్ దట్ దేర్ ఇస్ నో బాడీ ఫర్ అస్, లైక్ కౌన్సిల్ అనేది ఫామ్ అవ్వలేదు. బట్ ప్రీవియస్ బాడీ ఉంటేనే రిజిస్ట్రేషన్ ఇవ్వాలని రూల్ ఏమైనా ఉందా? అసలు అదేమీ లేదు సార్. మాకు బాడీ ఉన్నప్పుడే మరి అలాట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు. ఆ కంప్లీట్ బాడీ ఉన్నప్పుడే
అలాట్మెంట్ అయిన వాళ్ళకి మన బాడీ ఉన్నా లేకపోయినా వీ హావ్ టు అబిట్ టు దట్ అలాట్మెంట్ లెటర్. యూ కాంట్ చేంజ్ వెన్ ఎవర్ యూ వాంట్. ఓకే రైట్. సో మేము ఏమంటున్నామంటే సార్ ఉన్నంత వరకు బాగానే జరిగింది. సార్ వెళ్ళిపోయిన తర్వాత ఈ ఫాలోడ్ హిజ్ ఓన్ రూల్స్. ఆయన ఒక ప్రతి రూల్ ని రాంగ్ గా ఇంటర్ప్రిట్ చేసుకొని దాన్ని ఫాలో అవుతూ వచ్చారు. ఇప్పుడు దాన్ని స్టబర్న్ గా చూపించాలి, ప్రూవ్ చేయాలి అనుకుంటున్నారు మాకు ఇవ్వకుండా. ఏ సార్ ప్రీవియస్ సార్ అంటే ఎవరు? సాంబశివారెడ్డి గారు అని న్యూరో సర్జన్ అండి. ఆయన ఉన్నప్పుడు కౌన్సిల్ ఫామ్ అయ్యింది. అప్పుడు కూడా మాకు అలాట్మెంట్ లెటర్స్ ఇచ్చారు, ఇదే రిజిస్టర్ గారు ఉంది. మరి అప్పుడు ఆయన చైర్మన్ అప్పుడు? అవును, పాత చైర్మన్ గారు అండి. అప్పుడు ఆయన ఉన్నప్పుడు అంతా బాగా. ఇప్పుడు వచ్చిన ఆయన కొత్త ఆయన, ఇప్పుడున్న ఆయన కొత్త అయినా ఈయన 4 months బ్యాక్ వచ్చారండి. బట్ ఈయన రాక ముందు నుంచి ఈ ఫ్రేమ్ హిజ్ ఓన్ రూల్స్. రిజిస్టర్ గారు ఒక ఎన్ఎంసి ఇచ్చిన రూల్స్ ని ఈయన సొంతంగా ఇంటర్ప్రిట్ చేసేసుకొని ఈయనకు నచ్చినవి ఈయన రాసేసుకున్నారు. ఎన్ఎంసి రూల్స్ ని ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇంటర్ప్రిట్ చేసుకోవడానికి కుదరదు కదా. ఐ మీన్ అది గైడ్ లైన్స్ అంటే గైడ్ లైన్సే కదా. అదే కదండి ఇప్పుడు బాధ వచ్చింది. ఇప్పుడు 28 states లోని ఒక రూల్ ఫాలో అవుతున్నారు, ఆంధ్రలో ఫాలో అవట్లేదు. ఇదే కదా మా పాయింట్. మా దగ్గర అన్ని ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. సో ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్, ద ప్రెసిడెంట్ చైర్మన్ ఈస్ శ్రీహర్ రావు, రైట్? yes sir. and the registrar is రమేష్. yeah, రమేష్ గారు అంతకు ముందు కూడా ఉన్నాడు, ప్రీవియస్ గవర్నమెంట్ లో కూడా ఉన్నారు. ప్రీవియస్ గవర్నమెంట్ లో కూడా ఆయన కంటిన్యూ అయ్యారు. సో చైర్మన్ ఒకళ్ళు రైట్. ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ వస్తాను మీ దగ్గర. వరలక్ష్మి గారు, మళ్ళీ రీఇటరేట్ చేయాల్సిన అవసరం లేదు. ఐ మీన్ వాట్ ఈస్ దట్ యూ అండర్స్టాండ్, ఐ మీన్ అండర్స్టూడ్ ఫ్రమ్ దిస్ ప్రాబ్లమ్? అసలు ఏంటి ఇది? గైడ్ లైన్స్ ఉన్నాయి అంటున్నారు, ఆయనేమో నేను ఫాలో అవుతున్నాను అంటున్నాడు, మా స్టూడెంట్స్ ఏమో ఆయన రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అంటున్నాడు. అంటే ఆయనకి చదువు, ఆ ఇంటర్ప్రిటేషన్ అంటే ఆయనకి చదివి అర్థం చేసుకుంటాం ప్రాబ్లం ఏముందా, లేదంటే కావాలని చేస్తున్న కార్యక్రమం? వరలక్ష్మి గారు ఒకసారి ఆడియో చెక్ చేయండి ప్లీజ్. మ్యూట్లో ఉన్నట్టు. గుడ్ ఈవినింగ్ అండి మీకు పెద్దలకి, డాక్టర్ మనోజ్ నాగ్ కూడాను. సార్ ఫస్ట్ ఇక్కడ మనం ఒకటి తెలుసుకోవాల్సింది, బిఫోర్ అదే రిజిస్ట్రార్ గారు, ఇప్పుడు కూడా అదే రిజిస్ట్రార్ గారు అండి. ఓన్లీ చేంజ్ అయింది ఒక చైర్మన్ ఒక్కటి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి సార్. యాక్చువల్ గా సో ఇక్కడ అంటే డాక్టర్ గారు చెప్పిన ప్రకారం ఏంటంటే, బిఫోర్ అంటే ఆ రిజిస్ట్రార్ గారు అప్పుడు ఉన్నారు, ఆ చైర్మన్ గారు మారక ముందేమో అన్ని గైడ్ లైన్స్ ఫాలో అయ్యారు. సడన్ గా ఇప్పుడు ఎందుకో సడన్ గా మారిపోయారు అనేది. అంటే ఇది ఆ ఒక్క ఇష్యూ గురించి అయితే నాకు తెలిసి ఏదో ఒక అంటే డిస్టర్బెన్సెస్ గవర్నమెంట్ మీద క్రియేట్ చేయాలని మేబీ రిజిస్ట్రార్ గారు అనుకుంటున్నారేమో నాకు తెలియదు. ఎందుకంటే సేమ్ రిజిస్ట్రార్ గారు బిఫోర్ ఆయనే ఉన్నారు, ఇప్పుడు ఆయనే ఉన్నారు. సో అందులో ఏం డౌట్ లేదు యాక్చువల్గా. సో ఎన్ఎంసి రూల్స్ కూడా ప్రతి ఒక్కరికి ఆల్ ఓవర్ ఇండియాలో ఒకటే ఉంటుంది సార్. యాక్చువల్గా ఒక డాక్టర్ ఇక్కడ మాకు ఇప్పుడు మన ఇండియాలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో మేమంతా రిజిస్టర్ అయి ఉంటాము. 4.5 years మేము మెడిసిన్, 1 year హౌస్ సర్జన్ చేసిన తర్వాత పిఆర్ ఇచ్చేస్తారు సార్, మాకు పర్టికులర్ ఇచ్చేస్తారు. సో ఫారిన్ గ్రాడ్యుయేట్స్ ఏంటంటే ఇంతకు ముందు నుంచి కూడా వాళ్ళు అక్కడ కొన్ని కంట్రీస్ 6 years ఉంటుంది, కొన్ని కంట్రీస్ 5.5 years ఉంటుంది, కొన్ని కంట్రీస్ అట్లా కంప్లీట్ చేసుకొని ఇక్కడ వాళ్ళకి ఒక ఎఫ్ఎంజీ ఒక ఎగ్జామ్ ఒకటి ఉంటుందండి. అది పాస్ అయిన తర్వాత వాళ్ళకి 1 year ఇంటర్న్షిప్ చేసి వాళ్ళు పిఆర్ అలాట్ చేస్తారు వాళ్ళకి. కానీ లాస్ట్ కోవిడ్ ఒకటి, రెండోది ఉక్రెయిన్ వార్ అండి. వాళ్ళకి మాత్రం ప్రాక్టికల్ గా వాళ్ళకి, మేము మెడిసిన్ 2nd year నుంచి మాకు మార్నింగ్ సెషన్ ప్రాక్టికల్స్ ఉంటాయండి యాక్చువల్గా క్లినిక్స్. అది లేని వాళ్ళకి ఏంటంటే 2 years ఇంటర్న్షిప్ ఇచ్చి తర్వాత పిఆర్ ఇవ్వడం అనేది ఒకటి. కానీ ఈ ఇష్యూ అంతా అండి మరి డాక్టర్ గారికి గుర్తుందో లేదో తెలియదు, కానీ యాక్చువల్గా ఇప్పుడు ఏదో ఈ సోకాళ్ళు చాలా టీంలు వచ్చేసాయి సడన్ గా. నిన్న మొన్న టీమ్స్ అందరూ వచ్చేసారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు అయితే అందరికంటే ముందే వచ్చేసి నేను దైవ అగ్నిని అన్నట్టు చేస్తున్నారు. ఇప్పుడు ఈ దీనికి 13 months అయిపోయిందండి, 8 months అయిపోతుంది అని అంటున్నారు. దానికి ముందున్న వాళ్ళు 2 years వాళ్ళు కూడా మాకు ఇంకా పిఆర్ రాలేదండి, మేము చేస్తున్నామని వాళ్ళు అంటున్నారు. ఆల్ ఓవర్ ఇండియాలో కోవిడ్ ని కన్సిడర్ చేసేసి వాళ్ళని అలర్ట్ చేసేయండి ఎన్ఎంసి గైడ్ లైన్స్ ఉన్నప్పుడు 2 years కూడా వాళ్ళని ఎక్స్టెండ్ చేయకుండా ముందే ఇచ్చేస్తుండాలి ఒక రకం. ఏదైతే ఇంతకు ముందు గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్ మారిన తర్వాత అండి యాక్చువల్ గా దానికి ప్రీవియస్ ఏముందంటే సార్, యాక్చువల్ గా మెడికల్ ఎడ్యుకేషన్ కి ఒక చైర్మన్ ఇచ్చారు. అప్పుడు ప్రాపర్ బాడీ లేదని, ఇది ఐఎమ్ నాట్ రాంగ్, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అండి యాక్చువల్ గా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి. ఎవరైతే లాస్ట్ టైం చైర్మన్ ఉన్నారో
దానికి అసోసియేటెడ్ గా మిగతా బాడీని అలాట్ చేయలేదు. సో అందుకని ప్రాపర్ డెసిషన్ తీసుకొని మేము ఇవ్వలేకపోయామనేది లాస్ట్ టైం ఉన్న చైర్మన్ గారు వర్షన్ అది ఉంది. ఈసారి ఏమైందంటే యాక్చువల్ గా ఆనరబుల్ మన చీఫ్ మినిస్టర్ గారు అయితేనేంటి, మన హెల్త్ మినిస్టర్ గారు అయితేనేంటి, ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ కి వాళ్ళ వైపే కన్సర్న్ గా, సో ఏదైతే ఎంఎన్సీ గైడ్ లైన్స్ ఉన్నాయో వాళ్ళు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో వాళ్ళతో కౌన్సిల్ తో చర్చించి వీళ్ళకి ఫేవర్ గానే ఉండాలని చెప్పి ఒక చైర్మన్ అసోసియేటెడ్ గా ఉండే మొత్తం ఎంటైర్ బాడీని అలర్ట్ చేశారండి ఈ గవర్నమెంట్ యాక్చువల్ గా. అది యాక్చువల్ గా ఏదైతే ఎఫ్ఎంజీ స్టూడెంట్స్ ఉన్నారండి వాళ్ళకి కన్సర్న్ గానే అది స్పీడప్ చేయాలని కూడా ముఖ్యమంత్రి గారు అయితేనేంటి, హెల్త్ మినిస్టర్ గారు అయితేనేంటి, ఇప్పుడున్న చైర్మన్ గారు అందరూ ఆ వైపే స్టూడెంట్స్ కి అకాడమిక్ ఇయర్ వేస్ట్ కాకూడదు. ఎందుకంటే సార్ యాక్చువల్ గా వీళ్ళకి పిఆర్ వస్తేనే వీళ్ళు పీజీకి రేపు నీట్ కి ఎలిజిబుల్ ఉంటారు. ఫర్దర్ ఏ ఎగ్జామ్ కైనా వాళ్ళు ఎలిజిబిలిటీ రావాలా లేదా వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవాలనుకున్నా కానీ వాళ్ళకి పిఆర్ చాలా మస్ట్ అండ్ షుడ్ అండి యాక్చువల్ గా. ఇందులో మరి రిజిస్ట్రార్ గారు ఆయన వర్షన్ ఏంటంటే నేను అగెనిస్ట్ ఎంఎన్సీకి నేను చెయ్యనని, మరి ఎందుకు ఈ ప్రభుత్వంలో ఇలా మాట్లాడుతున్నారో నాకు కూడా అర్థం కావట్లేదండి యాక్చువల్ గా. కన్సర్న్ పర్సన్ ఆయన అయినప్పుడు ప్రాపర్ గా ఎడ్యుకేట్ చేయాలండి ఎవరైతే ఎఫ్ఎంజీ స్టూడెంట్స్ ఉన్నారో. సో ఈ రీజన్ తో నేను ఇలా అనుకుంటున్నాను. నేను ఒక్కసారి సెంట్రల్ లెవెల్లో ఉన్న ఎంఎన్సీ అధికారులతో మాట్లాడి మీకు నేను ఇది చేస్తాను, ఇది కుదురుతుంది, ఇది కుదరలేదు అనేది వన్ వర్డ్ ఏనండి, అది చెప్పేయచ్చు యాక్చువల్ గా. దీన్ని అలా కాకుండా చిన్న స్మాల్ థింగ్ అండి ఇది యాక్చువల్ గా. సీఎం గారు పాజిటివ్ గా ఉన్నారు, హెల్త్ మినిస్టర్ గారు పాజిటివ్ గా ఉన్నారు, సో వీళ్ళంతా ఉన్నారు. మరి రిజిస్ట్రార్ గారు ఏంటంటే ఆయన సంతకం పెడితే ఆయనకి ఏదో సడన్ గా అంటే చాలా అంటే ప్రీవియస్ గవర్నమెంట్ లో ఏమేమి జరిగినాయో కొద్దిమంది అధికారులకు భయం ఉంది కదండి, అలాంటి పాపం భయాలు ఉన్నాయో మనకైతే తెలియదు యాక్చువల్ గా. ఇది మెడికల్ స్టూడెంట్స్ లైఫ్ అండ్ డెత్ అండి పాపం. ఆల్రెడీ ఇక్కడ మనం ఫీజులు కట్టుకోలేక తల్లిదండ్రులు ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి పిల్లల్ని అంత దూరం పంపించి చదివించిన తర్వాత వరలక్ష్మి గారు మీరు అండ్ మనోజ్ఞ గారు, సార్ బాబురావు గారు, కృష్ణ గారు, ప్లీజ్ బేర్ విత్ మీ ఫర్ ఫ్యూ మోర్ మూమెంట్స్ మినిట్స్. ఒక్క నిమిషం. ఇక్కడ నేను ఒక స్టూడెంట్ది విన్నాను. నేను ఒక అతను ఏం చెప్పాడంటే నవంబర్ 2023 ఐ థింక్ 22 ఒక గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేస్తూ నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఒకటి ఇచ్చిందన్నారు. బట్ దానికి మళ్ళీ నెక్స్ట్ మంత్లోనే 7th అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, December 7th 2023 another guidelines from NMC saying that we are overriding the previous guidelines 22nd November. అయితే ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ సమ్వేర్ లాస్ట్ ఇయర్ రిజిస్ట్రార్ గారు ద ప్రీవియస్ అంటే 22 నవంబర్లు ఇచ్చిన దాన్ని బేస్ చేసుకుని అని చెప్పేసి నేను ఫాలో అవుతున్నట్టుగా చెప్పాడట. ఎప్పుడు కూడా లేటెస్ట్ అనేది ప్రివేల్ అవ్వాలి. లేటెస్ట్ వాట్ ఈస్ లేటెస్ట్? 7th December 2023 ఏం చెప్తుంది అది? 22nd మేమైతే ఇచ్చామో దాన్ని మేము సూపర్ సైడ్ చేస్తున్న దాన్ని మేము దాన్ని ఓవర్కమ్ చేస్తున్నాం అనేది కదా దాని మీనింగ్. దాన్ని రిజిస్ట్రార్ గారు పరిగణలో తీసుకోలేదు, లేకపోతే ఆయనకి మరి అట్లా దాన్ని ఓవర్లుక్ చేశాడో అర్థం కావడం లేదు. సరే మరి స్టూడెంట్స్ దృష్టికి వచ్చినప్పుడు వాళ్ళైనా ఆయన దృష్టికి తీసుకువెళ్ళొచ్చు, లేదంటే ఇంకా పెద్ద బాడీ ఉంది అక్కడ, మరి అదేమన్నా కారణమా? లేదంటే వాంటెడ్లీ హీఈస్ కన్సిడరింగ్ ద 22nd November 2023 ఆ సర్క్యులర్ మాత్రమే కన్సిడర్ చేస్తున్నాడా? అది మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? మీ ఇద్దరులో ఎవరైనా కానీ నాకు క్లారిటీ ఇవ్వచ్చు. యాక్చువల్ గా ఇక్కడ 7th December 2023 లో కూడా ఎన్ఎంసీ అంటే కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అని వాళ్ళు స్టూడెంట్ కి ఫేవర్ గా ఇచ్చిందని ఉంది సార్ యాక్చువల్ గా సురేష్ గారు. ఇదైతే మాత్రం మరి అందరూ గవర్నమెంట్ అఫీషియల్ సైడ్ నుంచి కూడా వాళ్ళు పాజిటివ్ గా ఉన్నారు కదా టువర్డ్స్ స్టూడెంట్స్. మరి రిజిస్ట్రార్ గారు మరి ఏ వర్షన్ లో ఉన్నారో దానికి మళ్ళీ పొలిటికల్ టర్న్ ఎందుకు తీసుకునేందో ఇది నిజం $1 million క్వశ్చన్ అండి. సింపుల్ అండి. దీని ప్రకారం నేను చేయగలను, దీని ప్రకారం నేను చేయలేను, ఒక మాట చెప్పే దానికోసం ఇన్ని మెలికలు చెరకలు పెట్టి దాన్ని ఏదో ఇది సెంట్రల్ ఇష్యూ అయినట్టు పెద్ద ఇష్యూ అన్నట్టు వైసీపీ వాళ్ళు వచ్చి మాట్లాడేస్తాం, వాళ్ళని ఏం చేశారు, అసలు ఇదంత అవసరమే లేని ఇష్యూ అండి. యాక్చువల్ గా సింపుల్ చాలా స్మూత్ గా సాల్వ్ చేయాల్సిన ప్రాబ్లం ని ఇంత కాంప్లికేటెడ్ చేసి పెట్టారు. మరి మీరే కదా మేడం ఉన్నది గవర్నమెంట్ లో, మరి రిజిస్ట్రార్ గారు ఎందుకు చేయట్లేదు అనేది మీరు క్వశ్చన్ చేయటం కాదు కదా, మీరు ఆన్సర్ ఇవ్వాలి కదా వాళ్ళకి స్టూడెంట్స్. సార్ యాక్చువల్ గా క్వశ్చన్ కాదు సార్,
మీకు ఒక విషయం తెలుసలేదు సురేష్ గారు, ఎంటైర్ గవర్నమెంట్ ఇంకా అథారిటీస్ అంతా ఇంకొక లోకంలో ఉంది. ఇప్పుడు అది అది పెద్ద ప్రాబ్లమాటిక్ కాదు కదండి. అందరు చెప్పారు, ఈవెన్ ఇప్పుడు మేము చెప్పడం కాదండి, తను డాక్టర్ గారే చెప్తుంది. సార్ చైర్మన్ గారు కూడా దీన్ని సానుకూలంగా స్పందించారు, హెల్త్ మినిస్టర్ గారు, వాళ్ళందరూ స్పందించినప్పుడు మరి వీళ్ళు సడన్ గా స్ట్రైక్ ఎందుకు వచ్చారో నాకు అర్థం కావట్లేదు. ఇది తర్వాత ఇన్ని రంగులు ఎందుకు నాకు అర్థం కావట్లేదు. ఓకే ఓకే వరలక్ష్మి గారు, బాబురావు గారు, ఒకటి స్ట్రైక్ అనేది అంటే ఎంత విసిగిపోయిన తర్వాత, ఇప్పుడు నేను విన్నది ఏంటంటే ఎప్పుడు వాళ్ళు వెళ్ళింది ధర్నాకి, ఈవెన్ డైరెక్ట్గా సీఎం గారితో కూడా సంప్రదించారట, అలాగే హెల్త్ మినిస్టర్తో కూర్చున్నారు, వాళ్ళంతా పాజిటివ్గా ఉన్నారు, కానీ ఎక్కడా కూడా చర్యలు కనపడటం లేదు, అంటే ఇంప్లిమెంటేషన్ లేదు. కాబట్టి ఇది ఇంకా లేట్ అవుతుంది. మరి వాళ్ళు ఉదాసీనతతో ఉన్నట్టుగా వీళ్ళు వదిలేలేరు కదా, వీళ్ళకి కెరీర్కి సంబంధించింది కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ డే మ్యాటర్స్. సో దానికోసం వాళ్ళు ధర్నా చేశారు. ఓకే, ధర్నా చేస్తే ఏమైంది, అదేం పొలిటికల్ ధర్నా కాదు కదా, వాట్స్ రాంగ్ ఇన్ నాట్ అలవింగ్ దెమ్? దానికి లిఫ్ట్ చేయాల్సిన అవసరం ఏంది, పోలీసుని ఇంటర్ఫీర్ అవ్వాల్సిన అవసరం ఏంది? దేర్ వోంట్ బి ఎనీ లా అండ్ ఆర్డర్ ఇష్యూ. ఎందుకని గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అయినా కానీ ఎందుకని పొలిటికల్ యాంగిల్లో చూస్తారు? ఎందుకు అసలు ధర్నా అంటేనే ఎందుకు కంగారు పడిపోతుంటారు, భయపడిపోతుంటారు, హడలిపోతుంటారు? సార్ పొలిటికల్ యాంగిల్లో అంటే అది వేరే విషయం, ఇంటెన్షన్స్ వేరేగా ఉంటాయని. ఇక్కడ అది లేదు కదా, స్టూడెంట్స్ కదా ఎండ్ ఆఫ్ ది డే. దీన్ని ఎలా చూడాలి సార్? సార్ మీది కూడా ఆడియో మ్యూట్లో ఉన్నట్టుంది, ఒకసారి చూడండి. బాబురావు గారు ఆడియో మ్యూట్లో ఉన్నట్టుంది సార్, ఒకసారి చెక్ చేయండి. సురేష్ గారు, ఓకే ఓకే క్యారీ. 1500 అందరికీ నమస్కారం. 1500 మంది ఎఫ్ఎంజీ స్టూడెంట్స్ యొక్క జీవితాలకు సంబంధించిన సమస్య. నాకు తెలిసినంత వరకు 13 నెలల నుంచి ఈ సమస్య ఇలాగే కొనసాగుతూ ఉంది, ఈరోజు పుట్టింది కాదు. అలాగే ఈ స్టూడెంట్స్ని వాళ్ళ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వకపోవటం వల్ల వారు వైద్యం అందించడానికి అవకాశం లేదు, 2 ఉన్నత విద్య అభ్యసించడానికి కూడా అవకాశం లేదు. అలాగే ఈ 1500 మందికి వైద్యానికి అవకాశం ఇవ్వట్లేదనంటే కొన్ని వేల మంది పేదలకి, మధ్యతరగతి వాళ్ళకి వైద్యం అందించే అవకాశం కోల్పోవటం వీళ్ళకే కాదు, అటు పేషెంట్లకు కూడా సమస్య. దీన్ని ఒక ముఖ్యమైన సమస్యగా తీసుకుని ప్రభుత్వం పరిష్కరించాలి. అలాగే మన దేశంలో అందరికీ చదువుకునే అవకాశం లేనప్పుడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి, అది 40 లక్షలు అవ్వచ్చు, 60 లక్షలు అవ్వచ్చు, 6 ఏళ్ల పాటు విదేశాల్లో వ్యయ ప్రయాసాలకి ఓర్చి అప్పులు చేసి మరి ఇవాళ, ఎందుకంటే అందరూ ఎక్కడ విదేశాల్లో చదివినా, స్వదేశం చదివినా అన్ని బ్యాంకులు ఇతర అప్పులు తీసుకునే చదువుతున్నారు. మరి అటువంటిది అట్లా ఉన్న వాళ్ళని ప్రభుత్వం ప్రోత్సహించాలి, వాళ్ళకి అవకాశం కల్పించాలి. ఇది లేకుండా అడ్డంకులు పెట్టడం ఏంటి? ఒకటి, సరే రిజిస్ట్రార్ గారా లేకపోతే చైర్మన్ గారా, వీళ్ళందరూ వ్యక్తులు. ఒక ప్రాబ్లం వచ్చింది, ప్రభుత్వం ఎందుకని, వైద్య శాఖ మంత్రి గారు సత్యకుమార్ గారు చాలా యాక్టివ్గా ఉంటారు, ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆయన. మరి అటువంటిది ఈ వివాదాన్ని ముఖ్యమంత్రి గారు సుముఖం ఏంటి, వైద్య మంత్రి గారు సుముఖం ఏంటి, ఇక్కడ పని జరగకపోవడం ఏంటి? ఇవన్నీ మామూలుగా పాపం వైద్య విద్యార్థులు అంటే వారు సుముఖదానికి పాపం వాళ్ళు ఆశపడతా ఉంటారు. కానీ ప్రభుత్వం వీటిల్ని పరిష్కరించాల్సిన బాధ్యత ఉంది. వరలక్ష్మి గారు చెప్తున్నారు అధికార యంత్రాంగం పనిచేయట్లేదని. అధికార యంత్రాంగం పనిచేయకపోతే ప్రభుత్వాలు ఎందుకు పనిచేయించాలి? పోనా అధికారి పనిచేయట్లేదు, తప్పు పాటించట్లేదు అనుకోండి, మీరు దాని మీద ఏంటి, అందరితో మీటింగ్ వేయండి, సరిదిద్దే ఆదేశాలు ఇవ్వండి, అమలు చేయించండి. మరి అలాగే ఒకటే ప్రశ్న, ఇతర రాష్ట్రాల్లో ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఎఫ్ఎంజీ ఇతర రాష్ట్రాల్లోకి వెళ్ళి ఇదే బ్యాచ్ వాళ్ళు అక్కడ ఎలా సర్టిఫికెట్ పొందారు, ఎలా వాళ్ళ పీజీకి హాజరవుతున్నారు, ఎలా వాళ్ళ వైద్య వృత్తిలో ఉన్నారు? మన దేశంలో మరి పోనీ వీళ్ళు కూడా కూటమే కదా, పోనీ అలా అనుకున్నా దేశం అంతా ఒకటే రూల్ కదా.
ఒక రాష్ట్రానికి ఒకటి లేదు కదా. పోనీ కొత్త రూల్స్ ఏదైనా మీరు ఫ్రేమ్ చేస్తున్నారు అనుకోండి, నెక్స్ట్ బ్యాచ్ నుండి అమలు చేయండి. వీళ్ళ పనైనా ముందు ఈ బ్యాచ్కి ముందు మేము కొత్త రూల్స్ ఫ్రేమ్ చేసాం అనేదైనా చెప్పుంటే సమస్య కాదు. కాబట్టి ఎక్కడ దీనికి ఇంతవరకు ఒక సరైనటువంటి సమాధానం, అసలు కారణం ఏంటని చర్చించాల్సిన దుస్థితి రావటమే చాలా బాధాకరం. రీజన్ ఇది అని ఇంతవరకు ఒక వైద్య మంత్రి గారు లేకపోతే ప్రభుత్వం తరపున దీనికి మేము ఇవ్వట్లేదు ఎందుకు, లేకపోతే ఇలా ఇస్తాము, ఇది నిబంధన అని ఇంతవరకు స్పష్టమైన ప్రకటన చేశారా? ఎందుకు చేయలేదు? అంటే దీంట్లో సమాధానం చెప్పే అవకాశం ప్రభుత్వానికి ఏమీ లేదు. ఇదేదో వ్యక్తులు రిజిస్ట్రారు వాళ్ళ చుట్టూ తిప్పడం కాదు. ఎవరైనా వ్యక్తులు వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉండొచ్చు, నిబంధనలు పాటించాలి. అలాగే మంత్రి లోకేష్ గారు కూడా జనరల్గా ఇటువంటి ఏదైనా వస్తే ఒక మెయిల్ పెట్టిన వెంటనే స్పందిస్తున్నారు. ఇది ఊరంతా అందరికీ తెలిసిన విషయం, నెలల తరబడి చేస్తున్న విషయం. జోక్యం చేసుకుని పరిష్కారం చేయండి. ఇందులో రాజకీయాలు ఏంటి? రెండవది, పోనీ వాళ్ళు ఆందోళన చేశారు, ఏం చేయాలి చెప్పండి? పోనీ మీరు ఒక కాగితం ఇచ్చి మేము ఇది లీగల్కి వెళ్ళండి అని ఒక కాగితం ఇవ్వండి, కోర్టుకు వెళ్తారు. లేదు మేము 10 రోజుల్లో పరిష్కరిస్తాం, మీ అందరు రండి అని కూర్చోబెట్టి మాట్లాడండి. లేదు 13 నెలలు అయిన తర్వాత ఎవరైనా ఏం చేస్తారు? ఆందోళన, అది హక్కుది, చేసే హక్కు ఉంది. ఆ ఆందోళన చేసినప్పుడు గతంలో ఏం చెప్పారు? గత ప్రభుత్వం ఏదన్నా ఎవరైనా అమరావతి కానీ మిగతా వాళ్ళు కానీ ఉద్యమాలు చేస్తే అణిచేశారు, పోలీసులు ప్రయోగించారు, కేసులు పెట్టారని. మీరెందుకు చేయాలా పని? మేము స్వేచ్ఛగా ప్రజాస్వామ్యతంగా చేస్తామని చెప్పిన వాళ్ళు స్టూడెంట్స్ని, అది కూడా గర్ల్స్ స్టూడెంట్స్ వాళ్ళ కూడా విచక్షణారహితంగా, ఎందుకంటే నేను కూడా వారందరూ పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో ఉంటే నేను కూడా వెళ్ళి వాళ్ళందరినీ పరామర్శించి వచ్చాను. ఇప్పుడు మౌనిక వీళ్ళందరితో మేము మాట్లాడాం, వివరాలు తెలుసుకున్నాం. కొంతమందికి దెబ్బలు తగిలినాయి, పరామర్శించడానికి కూడా మేము వెళ్ళడానికి కూడా శ్రమ పడాల్సి వచ్చింది, అయినా వెళ్ళొచ్చాం. అందుకని ఇంత అవ్వాల్సిన అవసరం ప్రభుత్వం సమస్యని మీకు లోపల వీళ్ళు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు, లేకపోతే ఇతర ప్రతిపక్ష పార్టీలను కలిశారు కూడా, కలుస్తారు, తప్పే ఉంది. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆందోళన చేసే వాళ్ళందరూ వచ్చి అప్పుడు కలవలేదా? అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే వ్యవహరించారు. చంద్రబాబు నాయుడు గారు కలుస్తారు కాబట్టి మేము పరిష్కరించమని, లేదు ఇప్పుడు ఇంకొకళ్ళు కలిశారు కాబట్టి పరిష్కారం చేయమని అంటారా? ఇదేమి నిబంధన? పోనీ మీకు అసలు ఇతరులు ఎవరిని ఆ క్రెడిట్ పోని వేరే వాళ్ళకి వెళ్ళకుండా ఉంటే మీరే పరిష్కారం చేస్తే ఇంకా మంచిది కదా. ఇతరులు ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు కదా, అవకాశం కూడా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. సురేష్ గారు అన్నారు రాజకీయాలు ధర్నాలు, రాజకీయ పార్టీలు కూడా ధర్నాలు చేసుకోవచ్చు అండి, రాజకీయ అంశాల మీద కూడా చేసుకోవచ్చు, ప్రజా సమస్యల మీదే కాదు, ఏ పార్టీ అయినా చేసుకోవచ్చు. నేను కాదంటలేదు సార్, నేనేమంటున్నానంటే చేస్తున్నప్పుడు అటు నుంచి కూడా రాజకీయాలు చేస్తారు పోలీసుల ద్వారా. దట్స్ ఓకే, దట్స్ పార్ట్ ఆఫ్ ది గేమ్. నేనేమన్నా దట్స్ పార్ట్ ఆఫ్ ది గేమ్, బట్ మెడికల్ స్టూడెంట్స్ షుడెంట్ బి కమింగ్ టు దట్ గేమ్ కదా. అది అసలు ఎవరికైనా సరే, ఎవరైనా ఒక న్యాయసమ్మతమైన సమస్య వస్తే అధికారమైన, ప్రతిపక్షమైన, సంఘమైన, వ్యక్తి అయినా న్యాయం అనుకుంటే వాళ్ళకి మద్దతు తెలియజేయకపోతే సొసైటీలో ఇంకా ఏ రకమైనటువంటి రక్షణ ఉంటుంది? నేను కూడా అదే సార్ అనేది, బాధ్యత. నేను కూడా అదే అంటున్నాను. మీరు వేరే అన్నారు కదా, నేను మామూలుగా చెప్తున్నా, మీరు అన్న దాని గురించి కాదు, మామూలుగా చెప్పేది అందరిది సామాజిక బాధ్యత. స్పందించకపోతే అడుగుతారు రేపు, ఇంత జరుగుతా ఉంటే మీ పార్టీలు మీరు ఎందుకు మాట్లాడరంటే, సంఘాలు ఎందుకు మాట్లాడరంటే అడుగుతారు కదా, మీడియానే అడుగుతారు, జనమైన అడుగుతారు. స్పందించాల్సిన బాధ్యత ఉంది. ఎన్నికలప్పుడైనా అదే అంటారు. అసలు పోలీసుల సంయమనంతో ఇంకా మాట్లాడితే వాళ్ళకి ఇంకా సపోర్ట్ గా ఉండాలంటే శాంతియుతంగా జరిగేటట్టు చూడాలి. అక్కడ వాళ్ళు శాంతియుతంగా చేస్తున్నప్పుడు ఒకటే ఆందోళన చేస్తున్నారంటే ఆందోళన చేయాల్సిన అవకాశాన్ని, పరిస్థితిని మీరు ఎందుకు కల్పిస్తున్నారు? ప్రభుత్వం ముందు సమాధానం చెప్పాలి. వాళ్ళు ఈ ఒక్కరోజు మా చెప్పకుండా వీళ్ళు చేశారంటారు, వాళ్ళు అడుగుదాం. 13 నెలలు వస్తున్నాయి కదా. రెండోది, ఇప్పటికైనా పోనీ అయిపోయింది, వదిలేయండి. వైద్య మంత్రి గారు ఇప్పుడు మీటింగ్ వేసి రిజిస్ట్రార్ని అందరినీ పిలిపించి సమస్య ఏంటో సాల్వ్ చేయండి. ఎందుకు కాలయాపన చేస్తున్నారు? ఇంత ఆందోళన జరిగిన తర్వాత కూడా ఇప్పటికైనా
మీరు అసలు ఒక ఇవి నిబంధనల వల్ల ఏదైనా అసలు ఇవి అస్పష్టత ఉంటే తొలగించండి. అసలు ఇటువంటి సమస్యలు కదా ముందు ప్రయారిటైజ్ చేసి ప్రయారిటీగా తీసుకొని చేయాల్సింది ఇవి కదా. ఎవరన్నా రిజిస్ట్రార్ గారు ఇంటర్ప్రిటేషన్ లో తేడా ఉందనుకోండి, గవర్నమెంట్ ఉంది కదా పైన ఉంది, రిజిస్ట్రార్లు వైస్ ఛాన్సలర్లు వాళ్ళే అంత సర్వస్వం కాదు కదా. వాళ్ళేదైనా పొరపాటు చేసినా తప్పు చేసినా సరిదిద్దడానికి ప్రభుత్వం ఉంది. పారదర్శకంగా ముందుకు రండి, ఇది మా పాలసీ, లేదు ఇది నేషనల్ గైడ్ లైన్స్, ఇవి స్టేట్ లో గైడ్ లైన్స్, ఇవి గతంలో పని గైడ్ లైన్స్ తప్పులు ఉన్నాయనుకోండి సరి చేయండి, మీ చేతిలో పనేగా. రైట్. మరి మీరు ఇక్కడ కాదు కేంద్రం నుంచి మీరే తీసుకురాగలరు కదా. ఎవరడ్డం వచ్చారు సమస్యను పరిష్కరించడానికి? అందుకని సమస్యల్ని పరిష్కరించడం వచ్చేటువంటి పద్ధతి ఇది కాదు. జటిలం చేసే పద్ధతిని ప్రభుత్వ యంత్రాంగం వ్యవహరిస్తూ ఉంటే సరిదిద్దాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులకు ఉంది. ఇప్పటికైనా జరిగిందేదో జరిగింది, న్యాయం చేయడానికి తక్షణమే జోక్యం చేసుకుని చేయాల్సిన బాధ్యత మాత్రం ఉంది. ఇది ఏ రకంగా యంత్రాంగము ప్రభుత్వాలు చిన్న సమస్యలను కూడా చట్టబద్ధంగా పరిష్కారం చేయడంలో వైఫల్యం చెందితే ఇటువంటి అశాంతి చెలరేగుతుంది. కాబట్టి దానికి అవకాశం వద్దు. ఇదేదో మామూలు వాళ్ళు కాదు, రాష్ట్రం అంతటి నుంచి ఉన్న వందల మంది వైద్య విద్యార్థులకు సంబంధించిన ఈ సమస్యని ఈ రకమైనటువంటి స్థితికి మాత్రం రానివ్వకూడదు. ఇప్పటికైనా పరిష్కారం చేయాలి. ఇప్పుడు ఒకటి ఎన్ఎంసి గైడ్ లైన్స్ అంటే మొత్తం అన్ని రాష్ట్రాలకి ఒకటే కదా. మరి కర్ణాటకలో పిఆర్ చేస్తున్నప్పుడు నేను కొన్ని విన్నాను, నేను బైట్స్ ఫ్రమ్ స్టూడెంట్స్ రకరకాల మీడియాతో మాట్లాడుతున్నప్పుడు ఎక్కడో ఉన్న జమ్మూ కాశ్మీర్లో కూడా చేస్తున్నారట. అంటే మన రిజిస్ట్రార్ గారికి ఒక్కళ్ళకే గైడ్ లైన్స్ బాగా అర్థమైనాయి అంటే వాళ్ళంతా గైడ్ లైన్స్ వైలేట్ చేస్తున్నారా? సరే, అదొకటి. అయితే కృష్ణానీల్ గారు ఎక్కడ యాజిటేషన్స్ చేస్తుంది? సాక్షాత్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ. వీళ్ళకి వైఎస్ఆర్ ఉంటే వైఎస్ఆర్ తీసేసి ఎన్టీఆర్ పెట్టాలి, ఎన్టీఆర్ తీసేస్తే ఎన్టీఆర్ తీసేసి వైఎస్ఆర్ పెట్టాలి. ఆ పేర్ల మీద ఉన్నటువంటి శ్రద్ధ, ఆసక్తి, ఎంతో తొందరగా చేయాలన్న ఒక ఆకాంక్ష, అదే వేదికగా జరుగుతున్నటువంటి యాజిటేషన్ని పరిష్కరించాలన్న దాని మీద శ్రద్ధ లేకపోవటం వెరీ వెరీ పిటి. అంటే పేర్ల మీద, జస్ట్ నేమ్ ఆఫ్ ది యూనివర్సిటీ పేర్ల మీద ఉన్నటువంటి శ్రద్ధ కనీసం అక్కడ చదువుతున్న స్టూడెంట్స్, దాని ద్వారా వచ్చే డాక్టర్ల మీద పెట్టకపోవటం ఎలా చూడాలి సార్? సురేష్ గారు నమస్తే, ప్యానల్ మెంబర్స్ కూడా నమస్కారం. ఇప్పుడు పేర్లకు సంబంధించినటువంటి అంశం ప్రస్తావన చేశారు కాబట్టి అది ఎమోషనల్ పొలిటిక్స్ అండి, ఎమోషన్ అన్నమాట. ఆ ఎమోషన్ ని రాజకీయంగా తమకు అనుకూలంగా ఉపయోగించుకోవాలి అనేటువంటిది అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినా ఇటు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేసినా అదే కారణం. ఇప్పుడు అసలు ఈ పాయింట్ లోకి వద్దాం. ఇక్కడ ప్రధానమైనటువంటిది వాళ్ళ ప్రధానమైనటువంటి డిమాండ్లు 3 ఉన్నాయండి. ప్రధానంగా వాళ్ళకి అర్హత ఉన్నటువంటి ప్రతి వాళ్ళకి కూడా, ఎవరైతే అక్కడ 6 సంవత్సరాలు కోర్సు పూర్తి చేసి, అదే విధంగా ఇంటర్న్షిప్ చేసి, అదే విధంగా ఇండియాలో ఇక్కడ ఉండేటువంటి ఎగ్జామ్ని క్వాలిఫై అయిన తర్వాత పిఆర్ నెంబర్ ఇవ్వాలి అని. అంటే ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్రతి వాళ్ళకి పిఆర్ నెంబర్ ఇవ్వట్లేదు, అది ఆలస్యం అవుతుంది అనేది మొదటి డిమాండ్. రెండవది ఏంటి? ఇంటర్న్షిప్ కు సంబంధించినటువంటి డ్యూరేషన్ అండి. ఇది ఇంతకుముందు ఈ సమస్య లేదు, దాని గురించి గందరగోళం కూడా లేదు. ఈ సమస్య ఎక్కడొచ్చింది? ఈ గందరగోళం కారణం ఏంటి అని అంటే మన వాళ్ళు ఇందాక ఎఫ్ఎంజీ స్టూడెంట్ డిస్కస్ చేశారు. ఎప్పుడైతే కరోనా, ఆన్లైన్ క్లాసెస్, అదే విధంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించినటువంటి వ్యవహారం, ఈ ఆన్లైన్ క్లాసుల నేపథ్యంలో వచ్చినటువంటి అంశం, దీంతో 1 year ఇంటర్న్షిప్ కు సంబంధించినటువంటి అంశాన్ని ఇప్పుడు దాన్ని ఏం చేశారు? ఇప్పుడు 13 నెలలు అయిపోయిన తర్వాత, అంటే 13 నెలల పాటు ఎంతకుముందు పాత ఏదైతే పద్ధతులు ఉన్నాయో దాని ప్రకారంగా వీళ్ళు మొత్తం కంప్లీట్ చేసుకొని, ఎస్ మేము ఎలిజిబిలిటీ ఉన్నటువంటి క్యాండిడేట్లు మాకు పిఆర్ ఇవ్వండి అని వీళ్ళు అడుగుతున్నారు. ఎప్పటి నుంచి? 13 నెలల నుంచి అడుగుతున్నారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? కాదు, మీరు అదనంగా ఇంకో సంవత్సరము మీరు ఇంటర్న్షిప్ చేయాలి అనేటువంటిది. కరెక్ట్ అండి నేను చెప్పింది? అంటే వాళ్ళకి ఒకవేళ 2 ఏళ్ళు ఇంటర్న్షిప్ చేయాలంటే ఈ మధ్యలో ఉన్న ఈ సంవత్సర కాలం కూడా పోయింది, 3 ఏళ్ళు వాళ్ళకి టైం వేస్ట్ అయినటువంటి పరిస్థితి. అంటే వాళ్ళు ఇందాక బాబురావు గారు చెప్పినట్టుగా ప్రాక్టీస్ చేయడానికి ఇబ్బందే, ముందు ఇంకా ఫర్దర్ కోర్సెస్ వెళ్ళడానికి ఇబ్బంది. అసలు ఫ్యామిలీస్ ని వాళ్ళు మీరు గమనించండి సార్, వీళ్ళందరూ కూడా ఇతర దేశాలకు వెళ్ళి చదివినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉచిత సీట్లు రానటువంటి వాళ్ళు, రెండవది డొనేషన్లు కట్టి చదవలేనటువంటి వాళ్ళు,
దిగువ మధ్యతరగతి సంబంధించినటువంటి ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి ఉన్న డబ్బులన్నీ పెట్టి ఇతర దేశాలకు పంపించి అక్కడ ఉన్నటువంటి చదువు అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చినటువంటి ఎగ్జామ్లు క్వాలిఫై చేసి ఇంత అన్ని నామ్స్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు పిఆర్ ఇవ్వకుండా ఇంత వేధింపులు గురి చేస్తున్నారు అని అంటే ఆ కుటుంబాలు ఎంత చితికిపోతాయి. ఇప్పుడు వీళ్ళు చదివినటువంటి పూర్తయినటువంటి వీళ్ళు డిగ్రీ అయిపోయి అన్ని అయిపోయిన తర్వాత ఇంకా తల్లిదండ్రుల మీద ఆధారపడి ఏంటంటే రోజువారీ ఖర్చులు కండి. నేను ఇంకోటి వీళ్ళ డిమాండ్ లో ఇంకొక కీలకమైనటువంటి అంశం కూడా స్టైఫండ్ కూడా ఇవ్వాలి. వీళ్ళు చేస్తున్నటువంటి పనికి ఇంటర్న్షిప్ కి స్టైఫండ్ ఇవ్వాలి, అది కూడా ఇవ్వటం లేదు. అంటే ఎంత బాధ్యతారహితంగా ఈ రోజున ప్రభుత్వం వ్యవహరిస్తుంది, అదేవిధంగా కౌన్సిల్ వ్యవహరిస్తుంది అనేటువంటిది మనకు స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం. అయితే ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే వీళ్ళు మీరు ఇందాక మన ప్రస్తావన చేశారు, ముఖ్యమంత్రి, అదేవిధంగా నారా లోకేష్, అదేవిధంగా హెల్త్ మినిస్టర్, అదేవిధంగా పవన్ కళ్యాణ్ వీళ్ళందరినీ కలిసారు. అంటే ప్రభుత్వంలో వీళ్ళే కదా ముఖ్యమైనటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ కలిసారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇవన్నీ ఓకే. అంటే సమస్య ఉంది అని తెలిసిన తర్వాత దీన్ని పరిష్కరించడానికి ఇది అసలు సమస్య కానప్పుడు ఇది కొంతమంది అధికారులు సృష్టించినటువంటి కృత్రిమమైనటువంటి సమస్య అయినప్పుడు మీ చేతుల్లో అధికారం ఉండి ఎందుకు పరిష్కరించలేదు అని అంటే నా అనుమానం అయితే మాత్రము, నేను దీంట్లో ఆరోపణ కింద కాదు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతినిధి కూడా ఉన్నారు, ఈ విషయంలో ప్రభుత్వానికి వీళ్ళని ఏమైనా ఇబ్బంది పెట్టాలి అని ఏమన్నా దురుద్దేశాలు ఉన్నాయా? ఇది అనుమానాలు కలిగేటువంటి అంశం అండి. నేను ఇప్పుడు ఎఫ్ఎంజీ స్టూడెంట్ ఆవిడ వాళ్ళు యాసోసియేషన్ లీడర్ గా ఉన్నటువంటి వాళ్ళు ఈ ప్రభుత్వం మీద అలాంటి ఆరోపణ చెప్తా బాధ ఉన్నా అది ఎక్స్ప్రెస్ చేయలేకపోవచ్చు, నా అనుమానం ఇది. నేనేం రాజకీయ పరమైనటువంటి అంశంగా నేను చెప్పటంలా, ఎందుకంటే ఇది పరిష్కరించలేనటువంటి సమస్య కానప్పుడు, పరిష్కరించేటువంటి సమస్య అయినప్పుడు, ఒక్క అధికారి తప్పు నిర్ణయం అయినప్పుడు సపోజు దాన్ని పరిష్కరించాలని అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ, ఎందుకంటే ఎన్ఎంసి వాళ్ళైనా జోక్యం చేసుకోవచ్చు. మీరు గమనించండి, నేను కూడా చాలా మంది ఇప్పుడు యాక్సిడెంట్ సంబంధించినటువంటి వీళ్ళు ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడి కొంతమంది ఎన్ఎంసికి నేరుగా మేము క్వాలిఫై ఉన్నాము ఇది అని అంటే మీరు సంబంధించినటువంటి సోర్స్ డాక్యుమెంట్స్ అంటే నాకు తెలిసి 59 రకాల డాక్యుమెంట్స్ ఏమో సబ్మిట్ చేసిన తర్వాత వీళ్ళకి పిఆర్ ఇవ్వండి అని ఎన్ఎంసి నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత అలాంటి వాళ్లకు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఇక్కడ కౌన్సిల్ నుంచి ఉంది. అంటే దీన్ని ఏమనాలి, ఇక్కడ దురుద్దేశం ఉంది అనే అనుమానం కలగటానికి ఇవి బలమైనటువంటి కారణాలండి. ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంటే ఇప్పుడు ఏం చెప్తారు, ఇప్పుడు సమస్య వచ్చిన తర్వాత దురుద్దేశం ఒకవేళ ముందుంటే ఏంటి దురుద్దేశం, ఏ రకమైన దురుద్దేశం ఉండే అవకాశం ఉందండి కృష్ణ? అనుమానం కూడా నేను చెప్తానండి, ఇది నా అభిప్రాయమో నా అనుమానం నిజం కాకపోవచ్చు. ఒకవేళ అది కాదు అని అంటే వాళ్ళు అధికార పక్షం వాళ్ళు ఇప్పుడైనా చెప్పొచ్చు, తర్వాత అయినా పరిష్కరించవచ్చు. ఆ దురుద్దేశం నేనేమనుకుంటానంటే వీళ్ళేమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు విదేశీ లేకపోతే విద్యకు సంబంధించినటువంటి ఏమన్నా ఫండ్ తీసుకున్నారా, లేకపోతే అప్పుడు చదివినటువంటి వీళ్ళందరూ వచ్చి రేపు పొద్దున డాక్టర్స్ గా వస్తే ఏమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటారని అనుకోండి, ఏమనుకున్నారో తెలియదండి. ఇవన్నీ కూడా ఈ దురుద్దేశ అనుమానాలకు సంబంధించినటువంటి వ్యవహారం ఇలాగా ఉంటదని నేను అనుకోను. ఎందుకంటే గవర్నమెంట్ ఇప్పుడు పరిష్కరించలేని సమస్య అయితే ఖర్చు ఉంది అనుకుంటే, లేకపోతే వీళ్ళందరూ సమస్య పరిష్కరిస్తే ఒక 10 కోట్లు కావాలి, 100 కోట్లు కావాలి, డబ్బులు ఎక్కడ ఉన్నాయి అనుకోవచ్చు. అలాంటి సమస్య లేదు. వాళ్ళు ఆడియో ప్రాక్టీస్ చేసి ఉపయోగపడతారు. కాదండి, ఉంది అని కూడా చెప్పటల్లా, నా అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నా ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధి చెప్పొచ్చు. రైట్ వరలక్ష్మి, అంటే ఒకటి ఇక్కడ స్టూడెంట్స్ అన్ని పార్టీల వాళ్ళ కుటుంబాలు ఉంటారు, తెలుగుదేశం వాళ్ళు ఉంటారు దాంట్లో, అది ఆ రకమైన ఇది ఉంటుందని నేను అనుకున్నాను. ఇంకోటి ఇదేం ఇండివిజువల్ కాదు కదా, ఇది గ్రూప్ ఆఫ్ పీపుల్. ఇక్కడ 1500 డైరెక్ట్గా ఎఫెక్ట్ అవుతున్నారు, ఇండైరెక్ట్గా ఇంకా చాలా మంది ఎఫెక్ట్ అవుతూ ఉండొచ్చు. కొంతమంది స్టూడెంట్స్ ఆల్రెడీ వేరే స్టేట్స్కి వెళ్ళిపోయారు, అక్కడ పిఆర్లు తెచ్చుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటక వెళ్ళి 400+ స్టూడెంట్స్ ఇక్కడ ఇవ్వని వాళ్ళు అక్కడ ఎలా ఇచ్చారు. అలాగే జమ్మూ కాశ్మీర్లో కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో ఎట్ ది సేమ్ టైమ్ ద కన్సర్న్ ఈజ్ మన స్టేట్ నుంచి వేరే స్టేట్కి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఎందుకు మనం తెచ్చుకుంటున్నాం, దానివల్ల లూజ్ అయినట్టే కదా వాళ్ళ సర్వీసెస్ కూడా. వరలక్ష్మి గారు. సార్ యాక్చువల్గా సార్ చెప్పినట్టు ఈ దురుద్దేశాలు ఇవి కాదు సార్, కేవలం
అంటే ప్రయారిటీ వర్క్ ఒక అధికారులకి ఏది ప్రయారిటైజ్ ఏది తొందరగా కంప్లీట్ చేయాలి, ఏ వర్క్ ఇది స్పీడ్ చేస్తే వాళ్ళకి ఎదుటోళ్ళకి బేసిక్ గా సార్ యాక్చువల్ గా అంటే ఇది ఒక టీడీపీ అఫీషియల్ గా నేను మాట్లాడటం లేదు, కానీ ఈ ప్రపంచంలో ఎవరికి అక్కర్లేని వాళ్ళు డాక్టర్స్ సార్. అది మెడికల్ స్టూడెంట్స్ అనుకోండి, డాక్టర్స్ అనుకోండి, ఏదైనా అనుకోండి. అది మా దౌర్భాగ్యం. అది అంటే నేను యాక్చువల్ గా ఏదో పార్టీలో ఉన్నానని కాదు, కానీ డాక్టర్స్ ఉన్నన్ని సమస్యలు ఈ ప్రపంచంలో ఎవరికి ఉండవండి. ప్రతి ఒక్కళ్ళు మీకు ఎలా ఉంటది అంటే ప్రజలందరికీ డాక్టర్లు అంటే మేమేదో దొంగల్లా కనిపిస్తాము. ప్రభుత్వానికి ఒక డాక్టర్తో మాతో వచ్చే ఓట్లు కూడా పెద్దగా ఉండవని వాళ్ళు అనుకుంటారు, కానీ ఈ భారతదేశంలో ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఉన్న వాల్యూ కూడా ఒక రిజిస్టర్డ్ మెడికల్ ఆఫీసర్ కి లేదు సార్. అది మా దౌర్భాగ్యం అని మేము అనుకుంటాను. మీరు అనుకున్నట్టు అదేదో వైఎస్ఆర్సీపీలో చదివిన పిల్లలు అని కాదండి. ఇది యాక్చువల్ గా ఒక అధికారి 100% అండి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఈ 400 మంది డాక్టర్స్ ని ఇబ్బంది పెట్టాలని లేదు, హెల్త్ మినిస్టర్ గారికి ఎవరికి లేదండి. యాక్చువల్ గా ఇదేంటంటే కన్సల్ట్ అధికారి ఇది కంప్లీట్ చేయాలి. ఇది పెద్ద కాంప్లికేటెడ్ కూడా కాదు. ఎలిజిబుల్ అయిపోయారు, ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత అతని డ్యూటీ అతను చేస్తారని ఎక్కడో ఒక చిన్న గ్యాప్ కారణంగా వచ్చింది కానండి. దీని మీద ఏదో అపోజిషన్ ఎప్పుడు ఏం కాసుకొని ఉంటది అంటే సార్, ఎవరు ఏది చిన్నది వస్తుందా అది దాన్ని మనం ఏ విధంగా దాన్ని ఇంకా రెచ్చగొట్టాలనే ఉద్దేశం. అవన్నీ ఓకే, మన సైంటిఫిక్ నేను అసలు కోర్టు కాదు కేసు, ఇది కోర్టు మెట్లకు కూడా ఎక్కింది. ఇప్పుడైతే ఆల్రెడీ తీర్పు రిజర్వ్ చేస్తుంది. అక్కడ దాకా వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇఫ్ దిస్ ఇష్యూ ఇస్ నాట్ కాంప్లికేటెడ్ వన్. ఇక్కడ ఏమైందంటే అండి యాక్చువల్ గా 2-3 జీవోలు రావడం ఒకటండి. ఒకటి ఏంటంటే వాళ్ళ ప్రాక్టికల్ గా ఇప్పుడు మేము ఏదైతే చెప్పామో సెకండ్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు ఏదైతే మాకు ప్రాక్టికల్ లో హాఫ్ డే ప్రాక్టికల్ ఉంటుందండి ఇక్కడ మన దాంట్లో. ఇట్లా కొద్దిమంది ఏంటంటే ఒక రిజిస్ట్రార్ గా ఉండి ఈ కొన్ని అనుకూలంగా లేకుండా నేను సంతకం పెడితే రేపు నాకు ఇది ఎక్కడ వస్తుందో ఒక మెడికల్ స్టూడెంట్ కన్నా ఆ ఉద్దేశంతో ఇలా తిరుగుతాను కానివ్వండి. ఒరిజినల్ గా సార్ అప్పుడు పెట్టుండొచ్చు, కానీ వాళ్ళు పర్సనల్ గా అనుకొని ఈ గవర్నమెంట్ దీంతో వర్క్ చేయలేకుండా ఏదో ఒక సొట్టు చెప్తా ఉండండి. ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుంది, లేదు మీరు సంతకం పెట్టాలనుకో, ఒకసారి వాళ్ళకి తెలిసి పుట్టి లేదు మీరు నన్ను బలవంతంగా సంతకం పెట్టిస్తున్నారనే వాళ్ళు కూడా ఉంటారండి. అంటే నేనేదో ప్రభుత్వం తరపు నుంచి అని కాదు, అలాంటి మిస్టేక్ తప్ప ఇదేదో ప్రభుత్వం నుంచో లేకపోతే కావాలని డిలే చేయాలనే ఉద్దేశం పెట్టే లేదండి. ఎందుకంటే స్టూడెంట్స్ వాళ్ళు మా పిల్లలతో పాటు వాళ్ళేనండి. మాకు చిన్నపిల్లలు ఒక మెడికల్ చదవాలంటే కష్టమో మాకు కూడా తెలుసు. ఆ కన్సర్న్ మరి రిజిస్ట్రార్ గారికి మరి ఏదన్నా మరి ఆయన ఏం ఆలోచిస్తున్నాడు ఏదో, కానీ ఆ 100% అండి ఇది ప్రభుత్వం నిర్లక్ష్యం అని మీరు అంటున్నారు, కానీ కన్సర్న్ అథారిటీ చేస్తుందనే ఎక్కడో ఒక గ్యాప్ రావడం వల్ల వచ్చిందే కానివ్వండి. ఆ కన్సర్న్ అథారిటీతో పనిచేయించుకోలేనటువంటి పరిస్థితిలో ప్రభుత్వం ఉందా? రైట్. ఒకటి మనోజ్ఞ గారు, ఒక్క నిమిషం సార్ వస్తా, కృష్ణాంజలి గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనోజ్ఞ గారు, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ కేసులో వేర్ యూ గాట్ యువర్ గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ మెడికల్ డిగ్రీ? కిర్గిస్తాన్ అండి, ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ IHSM అని ఉంటుంది, అక్కడ నుంచి తెచ్చుకున్నాము. అండ్ ఇప్పుడు మేడం మాట్లాడారు, రిజిస్టర్ గారు భయపడుతున్నారు లేకపోతే ఆయనకి ఏదో అయిపోతుంది అనుకుని ఆయన పెట్టట్లేదు హెల్త్ మినిస్టర్ గారు చెప్పినా అని. అంటే మరి ఆయన అంత కరెక్ట్ గా రూల్స్ ఫాలో అవుతున్నారు అని అన్నారండి. ఈ అబ్బాయికి DME ఇది మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ నేను ప్రూఫ్ కూడా చూపిస్తున్నాను, అంటే క్లియర్ గా కనిపించకపోవచ్చు. ఇది ఈ అబ్బాయికి సెకండ్ ఇయర్ అనే ఒక కమల్ అనే ఒక అబ్బాయికి సెకండ్ ఇయర్ వేశారండి. దీంట్లో క్లియర్ గా ఇక్కడ పేరు ఉంటుంది మీరు చూసినట్లయితే. పర్లేదు మాకు కనపడిపోయినా మీరు చెప్పండి, దాంట్లో విషయం చెప్పండి పర్లేదు. సెకండ్ ఇయర్ ఇంటర్న్షిప్ DME వాళ్ళు వేశారండి. మరి ఇదే రిజిస్టర్ గారు ఆ అబ్బాయి సంవత్సరం కంప్లీట్ చేసిన తర్వాత సెకండ్ పోస్టింగ్ అయిన సర్జరీలో ఉన్నప్పుడు 37వ రోజు వెనక్కి పిలిచి PR ఎందుకు ఇచ్చారు? ఆయన అన్ని రూల్స్ ఫాలో అవుతున్నప్పుడు ఒక ఆర్గనైజేషన్ 2 సంవత్సరాలు వేసినప్పుడు ఎందుకు ఇది నిర్లక్ష్యం కాదా, లేకపోతే దీనికి ఏమైనా పర్సనల్ ఎజెండా ఉందా, లేకపోతే మేమేమన్నా దీని మీద తప్పు చేసామా? ఫస్ట్ అండ్ మల్టిపుల్ రూల్స్ వచ్చాయి అని అన్నారు మేడం మీరు. అంటే ఇక్కడ ఏంటంటే ఆయన ఇంటర్ప్రిటేషన్ సరిగ్గా లేదు అని ప్రూవ్ చేయడానికి నేను చెప్తున్నా. అంటే మీ సైడ్ కరెక్ట్ గానే ఉంది మ్యామ్, ఆయన ఇంటర్ప్రిటేషన్ అనేది కరెక్ట్ గా ఎలా లేదో నేను చెప్దాం అనుకుంటున్నా. ఇది వచ్చి దీన్ని రద్దు చేసి, అంటే సూపర్ సెషన్ అంటే దీనికన్నా అత్యున్నతమైన ఒక దానితో రీప్లేస్ చేయడం, ఇది ఎగ్జాక్ట్ మీనింగ్. కానీ ఆయన ఈవెన్ మొన్న రీసెంట్ గా కూడా గైడ్ లైన్స్ ఇచ్చిన దాంట్లో నేను
ఇది ఫాలో అవుతున్నానని ఆయన మెన్షన్ చేసి కింద సైన్ స్టాంప్ వేసి ఇచ్చారు. మరి ఒక్క నిమిషం మనోజ్ఞ గారు ఒక్క నిమిషం. ఏది ఫాలో అవుతున్నా అన్నాడు? 22 నవంబర్ 2023 వచ్చింది ఫాలో అవుతున్నా అన్నాడు. అవునండి, ఆయన మనకి ఏపీఎంసీ వెబ్సైట్ లో కూడా పెట్టారు నేను ఇది ఫాలో అవుతున్నాను. కానీ 22 నవంబర్ 2023 2023 నవంబర్ 22 వచ్చిన దాన్ని సూపర్సైడ్ చేస్తూ 7th డిసెంబర్ 2023 అంటే ఒక 15 రోజుల తర్వాత, మహా అయితే ఒక 2 వీక్స్ తర్వాత వచ్చింది. అంటే దేన్ని కన్సిడర్ చేయాలి? 7th డిసెంబర్ 2023 వచ్చింది తీసుకోవాలి. అంటే ఇక్కడేనా అసలు మొత్తం ప్రాబ్లం ఇక్కడే స్టార్ట్ అయిందా? అవునండి, అది తీసుకోవాలి. మెయిన్ ప్రాబ్లం ఆయన ఏది తీసుకున్నా ఒకటే అనుకోండి, ఎందుకంటే ఆల్మోస్ట్ 90% రెండు ఒకటే. కానీ దీనికన్నా దాంట్లో కొంచెం సడలింపుగా ఎన్ఎంసీ ఇచ్చింది. కానీ ఆయన అర్థం కాని విషయం ఏంటంటే, ఇది కోవిడ్ అవ్వనివ్వండి, యుక్రెయిన్ వార్ అవ్వనివ్వండి, వచ్చి కంప్లీట్ గా మీరు చూసినట్టయితే ఇంక్లూడింగ్ ఎగ్జామినేషన్ అనే విషయం ఇక్కడ నేను హైలైట్ కూడా చేశానండి. అంటే వాళ్ళు వచ్చి అసలు తిరిగి వెనక్కి వెళ్ళలేని పరిస్థితి. ఇప్పుడు యుక్రెయిన్ వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకు మొత్తం వెళ్ళలేరు. సమస్య అలాగే ఉంది. కోవిడ్ అంటే సమస్య తీరిపోయింది, కానీ ఇప్పుడు యుక్రెయిన్ ఇప్పుడు వెనక్కి వెళ్ళలేరు. ఎగ్జామ్స్ కూడా అయిపోయింది, ప్రోగ్రామ్స్ తో వెళ్ళారు. అవును, సో అలాగే ఎవరైతే ఒక పరీక్షని అంటే ఫైనల్ ఎగ్జామ్ తో సహా ఆన్లైన్ లో రాసి డిగ్రీ కూడా ఆన్లైన్ లో తీసుకున్నారో వాళ్ళకి మాత్రం ఈ రూల్ అని చెప్పి మాకు మెన్షన్ చేశారు. ఇప్పుడు మా దాంట్లో కొంతమంది మొదటి సంవత్సరంలో అంటే వెళ్ళిన వెంటనే కోవిడ్ రావడం. ఏం రూల్ ఉందమ్మా ఒకసారి చెప్పు, ఏమని ఉందా రూల్? సరే మీరు ఇక్కడ క్లియర్ గా చూస్తే మీరు చెప్పండి. FMGs had a break in their final year and returned to India due to COVID pandemic or war and completed FMG course including examination in online mode. అంటే దీని అర్థం ఆఖరి సంవత్సరం ఎవరైతే ఇండియాకి వచ్చేసి అది కోవిడ్ వల్ల అవనివ్వండి, వార్ వల్ల అవనివ్వండి, పరీక్షలతో సహా ఆన్లైన్ లో రాసి డిగ్రీ ఆన్లైన్ లో తీసుకున్న వాళ్ళకి 2 ఏళ్ళు. అక్కడ క్లియర్ గా ఏమని మెన్షన్ చేశారు, డిగ్రీ కూడా ఆన్లైన్ లో తీసుకుంటే. మాలో ఎవ్వరూ కూడా అలా లేరు. మొదటిది ఒకవేళ ఇలా ఉన్నా ఈయన ఇదేమి ఫాలో అవ్వకుండా మాలో కొంతమంది స్టూడెంట్స్ మొదటి సంవత్సరం అంటే ఇలా జాయిన్ అవ్వగానే కోవిడ్ రావడం, లేకపోతే జాయిన్ అవ్వగానే యుక్రెయిన్ వార్ రావడం వెనక్కి వచ్చారు. అలా ఉన్న కొంత భాగమైన ఆన్లైన్ స్టడీస్ ని కూడా చూపించి మీరు దీనికి ఎందుకు వస్తారు అన్నది ఇక్కడ క్లియర్ గా ఫైనల్ ఇయర్ అంటే ఆఖరి సంవత్సరం అని అర్థం. ఆయన మొదటి సంవత్సరం అయినా, 2వ సంవత్సరం అయినా, 3వ సంవత్సరం అయినా, అది మీరు ఏ సంవత్సరం అయినా ఆయనకు అనవసరం, అందరి మీద రుద్దేస్తున్నారు. రైట్. ఇప్పుడు మీ కేసు తీసుకుందాము. మీ కేసు మీరు దేనికి దాని రారు, అక్కడెక్కడ కూడా ఏ కండిషన్ కింద రారు. మరి మీకు 2 years అప్లై కాదుగా? కాదు సార్, 1 year. ఆయన అలాట్మెంట్ కూడా ఇచ్చారు. సో యూ కంప్లీటెడ్ యువర్ 1 year బట్ యూ డిడ్ంట్ గెట్ యువర్ పిఆర్. ఇప్పటి వరకు పిఆర్ ఇవ్వాలి మీకు? నో సార్. ఇదండి కృష్ణాంజలి గారు, ఇది సిచ్యుయేషన్. ఇక్కడ ఒక అంశం ఏంటంటే వీళ్ళకి ఇప్పుడు ఇలా చేసిన తర్వాత ఇప్పుడు 13 నెలలు అయిపోయిన తర్వాత వీళ్ళకి అదనంగా ఇంకొక సంవత్సరం అంటే 2 ఏళ్ళు చేయాలని చెప్తున్నారు. ఇప్పుడు అనేటువంటి కొత్త అంశాన్ని ఆయన వివాదాన్ని తీసుకొచ్చారు. దీంతో ఏమవుతుంది, 1 సంవత్సరం వాళ్ళు ఇంటర్న్షిప్ చేశారు, 2 ఏళ్ళు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 1 సంవత్సరం పోయిన తర్వాత 13 నెలలు పోయిన తర్వాత ఇంకో సంవత్సరం చేయి అని మీరు చెబితే ఎన్ని సంవత్సరాలు అవుతున్నట్టు? 3 ఏళ్ళు ఇంటర్న్షిప్ అండి. దీని ద్వారా అసలు ఇంకా కన్ఫ్యూజన్, దీనికి పరిష్కారం అనేది కనిపించకుండా చేస్తున్నారు. ఒకటి ఏంటి అంటే అసలు ఆన్లైన్ లో ఎగ్జామ్స్ రాశారు, మీరు ఏదో ఒక ఆన్లైన్ లో ఉన్నారు కదా అని అంటే, మరి కోవిడ్ వాళ్ళు భారతదేశంలో చదివినటువంటి వాళ్ళు ఇక్కడ MBBS చదివిన వాళ్ళు, NTR హెల్త్ యూనివర్సిటీలో చదివిన వాళ్ళు ఆన్లైన్ క్లాసులకు వెళ్ళారా లేక డైరెక్ట్కి వెళ్ళారా చెప్పానండి? వాళ్ళు ఆన్లైన్ క్లాసులకు వెళ్ళారు కదా, మరి వాళ్ళకు కొట్టినటువంటిది వీళ్ళకి ఎందుకు కొట్టిస్తుంది? మనోజ్ఞ గారు ఇంకొకటి ఒక నిమిషం సార్. మనోజ్ఞ గారు 7th డిసెంబర్ తర్వాత మళ్ళీ ఏమన్నా సర్క్యులర్స్ ఏమన్నా NMC రిలీజ్ చేసిందా? చేసిందండి. కోవిడ్ లో ఆన్లైన్ చేసిన వాళ్ళకి 2 ఏళ్ళు కానీ 3 ఏళ్ళు కానీ ఇంటర్న్షిప్ చేయాలని 7వ తారీఖు జూన్ లో రిలీజ్ చేసిందండి 2024లో. కానీ దాని తర్వాత ఏమైందంటే అది కరెక్ట్ కాదు, ఎందుకంటే ఇక్కడ వాళ్ళు కూడా చేశారు కాబట్టి వీళ్ళని ఇలా అన్యాయంగా చేయకూడదు అని చెప్పి స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ అయితే ఏమనివ్వండి మొత్తం ఆల్ ఇండియా అందరూ ఒకసారి కదిలి వచ్చేటప్పటికి 19th జూన్ 2024 ఇంకొక నోటీస్ రిలీజ్ చేశారు. ఏంటి అంటే కాంపెన్సేషన్ అనే ఒక సర్టిఫికేట్.
నేను దాని గురించి కూడా చెప్పాలనుకున్నాను అండి. కాంపెన్సేషన్ అంటే ఏంటంటే విత్ ఇన్ నాకు 5 సంవత్సరాల కోర్స్ అండి. ఈ 5 సంవత్సరాల లోపు నేను మిస్ అయిన ఒక 4 నెలల్లో 5 నెలలు అనేది ఈ 5 సంవత్సరాల లోపు దాన్ని కాంపెన్సేట్ చేయాలి. అంటే అక్కడ మిస్ అయినవి ఈ 5 సంవత్సరాల్లో నేను కంప్లీట్ చేసుకోవాలి. కానీ రిజిస్టర్ గారు ఏమంటారు, నాకు జూన్ 21లో డిగ్రీ వచ్చింది, నేను ఏదైతే 4 నెలలు మిస్ అయ్యానో జూన్ 21 వాళ్ళు నాకు డిగ్రీ ఇచ్చేసాక నేను 4 నెలలు మళ్ళీ ఉండి అదంతా చదవాలి అంటారు. దాన్ని ఎక్స్టెన్షన్ అనే పదం వాడతారండి ఇక్కడ. అది డిగ్రీ ఇచ్చిన తర్వాత ఒక వ్యక్తి అనే వాళ్ళు జరిగిపోయిన క్లాసుల్ని ఎలా అటెండ్ అవుతారు? అసలు ఆ విషయం ఆయన అర్థం కావట్లేదు. ఇంకొక ముఖ్యమైన విషయం నేను చెప్పాలనుకుంటుంది ఏంటండి అండి, మాకు 2 ఏళ్ళు వేస్తున్నారు. ఒకటి ఇంటర్న్షిప్ మాతో ఆల్రెడీ చేయించారు, ఇప్పుడు మాతో నెక్స్ట్ చేయించేది క్లర్క్షిప్ అంటున్నారండి. క్లర్క్షిప్ ఇది ఎలా ఉందంటే ఇంటర్ పాస్ అయిన విద్యార్థిని తీసుకొచ్చి 10th క్లాస్ లో కూర్చోబెట్టి పబ్లిక్ ఎగ్జామ్ రాయమంటున్నారు. నాకు తెలిసినంత వరకు క్లర్క్షిప్ అంటే ఏంటి అంటే పొద్దున్న 9 నుంచి 2 వరకు 4 వరకు ఒక విద్యార్థి వచ్చి సో కాల్డ్ అక్కడ ఇంటర్న్షిప్ చేస్తున్న వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు చూసి నేర్చుకోవడం. ఆల్రెడీ ఇప్పుడు మేము వచ్చి ట్రీట్మెంట్ మేడం వాళ్ళ దగ్గర మా హెచ్ఓడీస్ అవ్వనివ్వండి, మా అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అవ్వనివ్వండి, అందరు వాళ్ళ గైడెన్స్ లో మేము చాలా నేర్చుకుని మేము చేసాము. ఇప్పుడు చేయడం వచ్చిన వాళ్ళకి ఈ సంవత్సరం నువ్వు వెళ్ళి చూడు అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అండి? అది మేము వచ్చి సూచనలు చేసాము, అన్ని చేసిన వాళ్ళకి ఇప్పుడు మమ్మల్ని నించొని చూడమంటున్నారు. అది కూడా మళ్ళీ ఏంటి, ఎదురు 60,000 మేము కట్టి స్టైఫండ్ ఇవ్వకపోగా. రైట్ 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 వ్యాలిడ్ కన్సర్న్స్. మేడం లక్ష్మి గారు, ఇక్కడ స్టైఫండ్ కూడా ఇవ్వాలని ఒక రూల్ ఉందంట కదా మేడం, అది ఇవ్వపట్టాన్ని ఎవరిని తప్పు పట్టాలి? ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, నేను విన్నాను ద కన్సర్న్ రిజిస్టర్ రమేష్ గారు చెప్తున్నాడు 2 yearsలో 1 year వచ్చేసి క్లర్క్షిప్ అంటారు దాన్ని, అది వేరు ఇది వేరు అని చెప్పేసి. మరి క్లర్క్షిప్ అంటే ఇంకాస్త డీటెయిల్గా చెప్పారు మనోజ్ఞ గారు, జస్ట్ వాచ్ అండ్ అబ్జర్వ్. మరి ఇది ఏ రకంగా సమర్థనీయం? రెండు అసలు స్టైఫండ్ ఇవ్వాలని రూల్ ఉంటే అది ఇవ్వకపోవటాన్ని అది మరి వైలేషన్ ఆఫ్ రూల్ కాదా? సురేష్ గారు, నేను మీకు చెప్పాను కదా, యాక్చువల్ గా ప్రభుత్వాన్ని పక్కన పెడితే అండి, ఇప్పుడు మేము యాక్చువల్ గా సరే ఇండియాలో కూడా 4.5 years మెడిసిన్ చేసిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత అండి, అంటే 20 ఏళ్ళకి మేము ఎంబీబీఎస్ సీట్ తెచ్చుకున్న తర్వాత 4.5 సంవత్సరాలు చదివిన తర్వాత మళ్ళీ ఎగ్జిట్ ఎగ్జామ్ అని ఒకటి పెట్టి, అంటే నెక్స్ట్ వచ్చే అకాడమిక్ ఇయర్స్ నుంచి ఉన్నాయండి. అంటే ఎవరు ఈ రూల్స్ ఫామ్ చేస్తున్నారు ఎవరికంటే, ఇప్పుడు నేను మీకు సిరంజ్ ఇచ్చేసి సురేష్ గారు మీరు రామాంజనేయులు గారికి ఒక ఇంజక్షన్ వేయండి నేను చూస్తానన్నట్టుంది. అంటే ప్రభుత్వాలు ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ అనుకోండి, ఇదైనా మా పిల్లలు మెడికల్ స్టూడెంట్స్ ఎలా ఉందంటే 4.5 years ఎంబీబీఎస్ కంప్లీట్ అయిన తర్వాత ఈ 4.5 సంవత్సరాల తర్వాత హౌసీ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఒక ఎగ్జామ్ పెడతాము, దాంట్లో మీరు పాస్ అయితే మీరు పేషెంట్స్ కి ఇంజక్షన్ ఇవ్వాలని కొత్త రూల్ కూడా తీసుకొచ్చి పెట్టున్నారండి. ఇది గుడ్డు ముందా పిల్ల ముందా అంటే ఇది యాక్చువల్ గా పాపం వీళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ కి. అంటే ఇది వాళ్ళొక్కరిదే కదండి, ఎంటైర్ ఇండియా మొత్తంలో ఉన్న మెడికల్ స్టూడెంట్స్ కి జరిగే అతి పెద్ద నష్టము, అతి పెద్ద ప్రమాదం అండి ఇది. ఇది ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు ఇనిషియేటివ్ తీసుకొని కాదు మేడం, మరి ఇది కాదు ఎంత పెద్ద ప్రాబ్లమో, ఇది ఇంత మ్యాగ్నిఫై ఉండి ఎప్పటి నుంచో ఉన్న ప్రాబ్లము. ఇప్పుడు థ్యాంక్స్ టు ఎఫ్ఎంజీ స్టూడెంట్స్ అంటున్నారు కదా, మొత్తం డాక్టర్స్ యొక్క ఇష్యూ లేదు సురేష్ గారు. ఇది యాక్చువల్ గా డాక్టర్స్ ఒక అంటే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఫైట్ చేస్తుంది, స్టేట్ మెడికల్ అసోసియేషన్ లో ఫైట్ చేస్తున్నాయి. ఏది చేసినండి అంటే డాక్టర్ల ఆత్మ ఘోష అంటది కదా, అది 4 గోడల మధ్య ఉండిపోతుంది అంతే. ఇదేదో ఇప్పుడు వచ్చింది కాబట్టి వీళ్ళకి యాక్చువల్ గా యాజ్ ఏ గవర్నమెంట్ లో కూటమి ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి ఇది త్వరితగతిని కంప్లీట్ చేసి ఇప్పుడు ఎఫ్ఎంజీ స్టూడెంట్స్ కి మాత్రం ఇది ఖచ్చితంగా న్యాయం చేస్తారు, అది చాలా త్వరితగతినే కంప్లీట్ చేస్తారు. కానీ దీనికంటే అతిపెద్ద ప్రాబ్లం ఏదైతే ఇవాళ ఈ పిల్లలు బాధపడుతున్నారు క్లర్క్షిప్ అని, ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత మళ్ళా మీరు నిలబడుకొని వేరే డాక్టర్ ట్రీట్ చేస్తుంటే మీరు చూడండి అని ఏదైతే రూల్ పాస్ చేశారో, ఇది మిగతా మెడికల్ స్టూడెంట్స్ ని కూడా అండి 5.5 సంవత్సరం తర్వాత ఇదే క్లర్క్షిప్ మళ్ళా మేము వేస్తాము, మీరు 25 ఏళ్ళు 30 సంవత్సరాలు వచ్చిన ఆ క్లర్క్షిప్ లో మీరు పాస్ కాకపోతే మళ్ళీ మీరు పోయి ఎక్కడో 4 గేదెలు కాసుకోండి అన్న పరిస్థితికి తీసుకొచ్చి పెట్టారండి ఎంటైర్ మెడికల్ సిస్టమ్ సార్ యాక్చువల్ గా ఇది. అందుకని దీన్ని యాక్చువల్ గా అయితే ఇది యాజ్ ఏ గవర్నమెంట్ లో ప్రభుత్వం ఉంది కాబట్టి ఇది నేను కూడా చెప్తున్నా అండి, ఎఫ్ఎంజీ స్టూడెంట్స్ కి ఇది మాత్రం క్లియర్ అవుతుంది. దీని తర్వాత అతిపెద్ద ప్రమాదం రేపు వీళ్ళు కూడా ఇది ఫేస్ చేయాలి కాబట్టి ప్రభుత్వాన్ని దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో మేము ఐఎంఏ
అంటే ఇండియన్ మెడికల్ అసోసియేషన్, స్టేట్ అయితేనేంటి, సెంట్రల్ బాడీ అందరు కూడా దీని గురించి డిస్కషన్ జరుగుతా ఉంది. ఎప్పుడైతే ఇవన్నీ లీడ్ తీసుకొచ్చి పెట్టి చేశారంటే తలగా పులకం చేసి అంతా సర్వనాశనం వరలక్ష్మి గారు అయిపోతుంది. కాదు, వరలక్ష్మి గారు డాక్టర్స్ గారు కాదు, ఎంతో మంది రెనౌండ్ డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళని చూడంగానే గౌరవంతో కూడా కొంతమంది పెద్ద పెద్ద డాక్టర్లని పేరు భయం కూడా ఉంటుంది. అటువంటి వాళ్ళకి ఎన్ని సమస్యలు ఉంటే మరి ఎందుకని సర్ఫేస్ అవడం లేదు, ఎందుకని దీని మీద వాయిస్లు వినపడటం లేదు? సురేష్ గారు, మీరొక్కళ్ళు అంటున్నారు ఇవాళ డాక్టర్స్ అంటే గౌరవము, డాక్టర్స్ అంటే భయము, ఒక భయంతో కూడిన రెస్పెక్ట్ అని. సొసైటీలో ఎవరికి అది లేదు సార్, ప్రభుత్వాలకి లేదు, ఇట్లా ప్రజలకు లేదు. అంటే నేను దాంట్లో ఉన్నాను కాబట్టి ప్రభుత్వంలో టీడీపీయా లేకుంటే ఈ కూటమిని పక్కన పెట్టండి. ప్రభుత్వం అంటే కమింగ్ డేస్ లో అండి యాక్చువల్ గా అయితే డాక్టర్స్ ఫేస్ చేసే అన్ని ప్రాబ్లమ్స్, మెడికల్ స్టూడెంట్స్ ఫేస్ చేసే అంత ప్రాబ్లమ్స్ ఎంటైర్ లైఫ్ అండి. 40 ఏళ్ళు వచ్చినా 50 ఏళ్ళు వచ్చినా ఇంకా చదువుతూ ఇంకొక ఎగ్జిట్ ఎగ్జామ్ రాసి, ఒక పొలిటీషియన్ కి ఏం ఎగ్జిట్ ఎగ్జామ్ లేదు సార్ ఎవరికి లేదు. కానీ డాక్టర్స్ ఒక్కటే క్రిమినల్స్ అనమాట. వాళ్ళని ఎంత ఫిల్టర్ చేయాలో చెయ్యాలి, వాళ్ళని ఎంత చంపేయాలో చెయ్యాలి. ఇవాళ 30 సంవత్సరాలు వచ్చినా పెళ్లిళ్ళు కానీ డాక్టర్లు ఉన్నారండి. అంటే ఒక అమ్మాయి నుంచో డాక్టర్స్ కూడా లేరండి. మా సాలరీ అంటే ఎవరి గురించి కదండి, ఒక కాంక్రీట్ వర్క్ చేసే ఎంప్లాయ్ కంటే తక్కువ, ఒక హెయిర్ కట్ చేసే వాళ్ళకంటే తక్కువ, ఒక దోబి కంటే తక్కువ, ఒక ప్రతి ఒక్కల కంటే ఇవాళ లీస్ట్ లో ఉన్న బతుకుతుండేది. కష్టానికి శాలరీకి సంబంధం లేకుండా లైఫ్ లీడ్ చేస్తుండేది. కష్టానికి దేనికి అంటే ఏ హ్యాపీనెస్ కి నోచుకోకుండా జీవితకాలం డాక్టర్లు ఒక్కడే సర్వీస్ మోడ్ లో ఉండాలి. అయితే గవర్నమెంట్ కి డాక్టర్స్ అంటే చిన్న చూపే, ప్రజలకు కూడా చిన్న చూపే సార్. మీరు దయచేసి అనుకోకండి డాక్టర్స్ అంటే గౌరవం ఇట్లాంటి పెద్ద పెద్ద వర్డ్స్ అసలు యూజ్ చేయొద్దు దయచేసి. పెద్ద ఏంటండి బాబు, మాకైతే అదే ఉంది. రైట్, ఇప్పుడు సురేష్ గారు, వరలక్ష్మి గారు ఆవేదనని అర్థం చేసుకోగలము. ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయండి. ఒకటి ఏంటంటే వీళ్ళ సమస్యలు కొన్ని ప్రభుత్వం పరిష్కరించగలిగినటువంటి సమస్యలు ఒకటి. రెండవది ఏంటంటే సామాజికంగా వచ్చినటువంటి మార్పు. దీనికి డాక్టర్లు కూడా బాధ్యులే. ఇది సపరేట్ ఆస్పెక్ట్. ఎందుకంటే దాంట్లోకి వెళ్తే ఈ ఇష్యూ డైవర్ట్ అయింది. ఎందుకంటే వాళ్ళు కూడా ఎందుకు బాధ్యులని చెప్తున్నారంటే కార్పొరేట్ వైద్యం అనేటువంటి ఈ నేపథ్యంలో డాక్టర్ల మీద ఉండేటువంటి గౌరవం పోయింది. లేకపోతే అంతకుముందు వీళ్ళని దేవుళ్ళుగానే చూశారు, దాంట్లో డౌట్ ఏం లేదు, ఇప్పటికీ చూస్తున్నారు. కానీ సమస్యలు ఉన్న మాట వాస్తవం. కానీ ఎఫ్ఎంజీ ఈ స్టూడెంట్స్ విషయానికి, డాక్టర్స్ విషయానికి వచ్చేసరికల్లా వీళ్ళకి సంబంధించినటువంటి సమస్య 13 నెలలో ఒక ఎత్తు. ఎప్పుడైతే వీళ్ళు బయటకు వచ్చి మొన్న యాజిటేషన్ చేసినటువంటి ఈ వారం రోజులకు సంబంధించినటువంటి అంశం ఇంకొక ఎత్తండి. కనీసం ఇప్పుడుకైనా సరే ప్రభుత్వము ఇంత సమస్య వాళ్ళు రోడ్డెక్కి ఇబ్బందులు పడుతూ వాళ్ళు ఇంత సమస్య వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి లేకపోతే ఈ ప్రభుత్వము వాళ్ళకి రెస్పాండ్ అయ్యి ప్రాపర్ గా రెస్పాండ్ అయ్యి పరిష్కరించేటువంటి ఆలోచన చేయటం లేదు అనేటువంటిది కనపడుతుంది. ఎందుకంటే వాళ్ళ సమస్య ఉంది, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళారు. ఇందాక బాబురావు గారు చెప్పినట్టుగా ఇప్పుడు ఈ అంశం మీద జగన్మోహన్ రెడ్డి ఎలా స్టేట్మెంట్ ఇచ్చాడో, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు కూడా ఆయన కూడా అలా స్టేట్మెంట్ ఇచ్చారు. అన్ని పార్టీలో స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ప్రభుత్వానికి వీళ్ళు ప్రశ్నించడానికి తట్టుకోలేనటువంటి ఈ ధోరణి మంచిది కాదు. ఈ సమస్యను ఇంకా కొంచెం జటిలం చేసుకుంటే వాళ్ళకే నష్టం. ఎందుకంటే మొదటి సంవత్సరం ఇది. వీళ్ళ మీద ఇంకా ఈ ప్రభుత్వం మీద పూర్తిగా వ్యతిరేకత వచ్చిందనో లేకపోతే వీళ్ళు ఏం చేయలేకపోతున్నారో వైసీపీ వాళ్ళలాగానో ఇంకొక రాజకీయ విమర్శలు లేవు. పాజిటివ్ గానే ఉంది గవర్నమెంట్ మీద. ఇప్పుడు ఈ స్టూడెంట్స్ తో మీరెందుకు అనవసరమైన సమస్య తెచ్చుకోవటం? ఆ సమస్యని ఇమ్మీడియట్ గా పరిష్కరించే సమస్య అండి ఇది. ₹1 ఖర్చు ఉందని అడగండి. వాళ్ళ పిఆర్ నెంబర్ ఇవ్వడానికి ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ కి లాభమే తప్ప నష్టం ₹1 కూడా లేదు. సరే సార్, ఒకటి అసలు ఈ రిజిస్ట్రార్కి అర్థం కాలేదు అనుకుందాం, ఓకే, ఆయన ఇంటర్ప్రిటేషన్ రాంగ్ అనుకుందాం. ఎన్ఎంసీ ఏం చేస్తుంది పైన? అక్కడ నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఏం చేస్తుంది? ఇన్ని నెలల నుంచి ఈ రకంగా ఉంటే అనేక వీళ్ళు కోర్టుకు వెళ్ళిన వాళ్ళు ఎన్ఎంసీ దృష్టికి తీసుకురాకుండా ఉంటారు. ఆల్రెడీ వచ్చిన సమస్య మిగతా రాష్ట్రాల్లో లేదు ఈ సమస్య. ఎక్కడ మిగతా రాష్ట్రాలన్నీ అదే సార్, ఎన్ఎంసీకి బాధ్యత ఉంటుంది కదా. ఒక చోట వచ్చినా, ఒక ప్రాంతంలో వచ్చినా, ఒక జిల్లాలో వచ్చినా ఎన్ఎంసీ అంటే ఎన్ఎంసీ, నేషనల్ మెడికల్ కౌన్సిల్. మరి సమస్య వచ్చిందనంటే మరి వాళ్ళు ఎందుకు మరి దాన్ని పరిష్కరించే మోడ్లోకి రాలేదో ఇక్కడ అర్థం కాని. సార్ కంక్లూడ్ చేద్దాం, సమయం ఎక్కువ లేదు. ఇది ఎంతసేపు అయినా డిస్కస్ చేయొచ్చు, ఎందుకంటే ఇష్యూ చాలా
కాంప్లికేటెడ్ అంటే చేయటం పరిష్కరించాలనుకుంటే ఈజీయే, కానీ కాంప్లికేట్ చేశారని అనిపిస్తోంది. బాబురావు గారు, అసలు ఈ విదేశీ విద్య ఎఫ్ఎంజీ గురించే కదా ఇక్కడ మొత్తం డిస్కషన్ నడుస్తుంది. అసలు ఫారిన్ వెళ్ళి మెడిసిన్ చదవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది కూడా ఆలోచించాలేమో. ఇప్పుడు ఇక్కడ ఫ్రీ సీట్ రాకపోతే ఖర్చు పెట్టి చదవాలి అని అంటే ఇక్కడ పేమెంట్ సీట్లు, అంటే ఫారిన్ వెళ్ళి చదవడమే బెటరు, అక్కడే ఖర్చు తక్కువ అవుతుంది అనే ఒక డెసిషన్కి వచ్చిన తర్వాతే కదా వెళుతున్నారు. అంటే ఎంత దుర్భరంగా ఉందో పరిస్థితి ఆలోచించుకోవాలంటే ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఇండియాలో ఉండి సొంత దేశంలో మెడిసిన్ కంప్లీట్ చేయటం అంత కష్టసాధ్యం, అంత ఆర్థిక భారం. దానికన్నా కూడా ఎక్కడో సుదూరంగా ఉన్నటువంటి మనకన్నా కూడా ఆర్థికంగా వెనుకబడినటువంటి దేశాల్లో కూడా మెడిసిన్ చేయడం చాలా ఈజీ, అంటే తక్కువ శ్రమతో కూడుకున్నది, తక్కువ ఖర్చుతో కూడుకున్నది. వాళ్ళు అక్కడికి వెళ్ళే పరిస్థితి కల్పించింది ఈ ప్రభుత్వాలే. వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకి సరైనటువంటి అవకాశాలు లేదంటే సరైనటువంటి సౌకర్యాలు కల్పించకుండా ఇలా ఇబ్బంది పడుతుంది ప్రభుత్వాలే. మరి ఎలా చూడాలి సార్ ఇది? అసలు బాధ్యతగా వీళ్ళు ప్రభుత్వ వైద్య కళాశాలలో పెట్టి ఇది చేయాల్సింది పోయి, డాక్టర్లను తయారు చేయాల్సింది పోయి, రూట్ కాజ్ చాలా డీప్గా ఉంది. అంటే మొదట ఇది వాస్తవంగా ఇంతకాలం ఇంత సంక్లిష్టం అవ్వాల్సినటువంటి సమస్య కాదు. పెద్ద పెద్ద సమస్యలనే ప్రభుత్వాలు పరిష్కరించినప్పుడు ఇది ఆర్థిక పరమైన భారంతో సంబంధం లేదు. కూర్చుని మంత్రులు లాంటి వాళ్ళు ప్రభుత్వాలు ఒక గంటలో పరిష్కారం చేయగలిగిన సమస్యని ఈ సంక్లిష్టం చేయటం, మనసులో ఏముంది అని మనం ఏమి చేయాల్సిన ఏమి పెట్టుకోవద్దు. మీ మనసులో పెట్టుకుని వ్యక్తుల యొక్క రాగద్వేషాలు బట్టో, రాజకీయ రాగద్వేషాలను బట్టో, వైద్య పూర్తి చేసిన వాళ్ళ యొక్క జీవితాలతో ఆటలాడుకోవద్దు. ఇది మంచిది కాదు ఎవరికైనా, అది వ్యక్తులైనా ప్రభుత్వాలైనా. కాబట్టి అది వెంటనే ఇప్పటికైనా పరిష్కారం చేయడం అనేది అవసరం. ఇక రెండవది, మిగతా సమస్యలు వచ్చినాయి. ఇప్పుడు దేశంలో అసలు ఇతర దేశాలకి మన దేశానికి పోలిస్తే సగటున యావరేజ్ పాపులేషన్ ఉండాల్సిన డాక్టర్లు మన దగ్గర చిన్న దేశం క్యూబా లాంటి దేశంతో పోల్చుకున్నా మన దగ్గర 100కి 10 మంది కూడా ఉండట్లా. ఉండాల్సిన డాక్టర్లో 10 మందిలో ఒకళ్ళు కూడా ఉండట్లా. ఎంత పెరగాలి వైద్యం? ఇప్పుడు ప్రభుత్వ వైద్యశాలలు ఏం చేస్తున్నారు? గవర్నమెంట్లు అన్ని ఇప్పుడు ప్రైవేట్ ఆసుపత్రులు, పర్మిషన్లు ప్రైవేట్ మెడికల్ కాలేజీలకి ఇబ్బడి ముబ్బడిగా. ఎన్టీ రామారావు గారు ఏం చేశారు? ప్రైవేట్ మెడికల్ కాలేజీని గవర్నమెంట్ స్వాధీనం చేసుకున్నట్టు చేశారు. ఇప్పుడు గవర్నమెంట్ ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలని ప్రైవేట్ కట్టబెడుతున్నారు. ఇంకా రేపు విదేశాలకు వెళ్ళి చదువుకునే వాళ్ళు ఇంకా పెరుగుతారు. ఇక్కడ కాలేజీలు పెడతారు, చదువుకునే అవకాశం వాళ్ళకు ఉండదు. గవర్నమెంటే ఫీజులు లక్షల రూపాయలు నిర్ణయిస్తూ ఉంది, అధికారయుతమైన ఫీజుల్ని. విదేశాల్లో చదువుకున్న దానికంటే ఇక్కడ ప్రభుత్వం నిర్ణయించే రేట్లు ఎక్కువ ఉంటున్నాయి. ప్రైవేట్ కాలేజీలు డొనేషన్లు కాదు. మరి ఇంకా రాబోయే కాలం ఎలా ఉంటుందంటే అది కూడా చర్చనీయాంశమే. అలాగే డాక్టర్లు చెప్పారు, ఈ డాక్టర్లో కూడా మహిళా డాక్టర్లకి ఇంకా ఎక్కువ సమస్యలు ఉంటాయి. ఇటీవల కాలంలో మనం కలకత్తాలో జరిగినటువంటి హాస్పిటల్లో అమానుషాలు చూసాం, చాలా బాధాకరం. అలాగే ఈరోజు రూల్స్ అని మాట్లాడుతున్నారు వీళ్ళందరూ. ఏం రూల్స్ అండి ఇవన్నీ? ఎన్ఎంసి అనేటువంటి దాంట్లో కోట్ల రూపాయలు లంచాలు తీసుకుని పట్టుబడి వాళ్ళందరూ తప్పుకోవాల్సిన పరిస్థితి. పెద్ద ఉన్నత స్థాయిలో మీరు కుంభకోణాలు చూశారు. వీటన్నిటినీ పర్యవేక్షించాల్సిన ఎన్ఎంసి లాంటి సంస్థల్లో ఇప్పుడు రోజు మనం చూస్తూ ఉంటాం, ప్రైవేట్ ఆసుపత్రుల్లో పేషెంట్ లేకుండా, బెడ్లు లేకుండా వీళ్ళు సర్టిఫై చేయటం, దానికోసం కోట్ల రూపాయల చేతులు మారినటువంటి ఘటనలు అన్నీ మనం చూస్తూనే ఉన్నాం. అందుకని మామూలు విద్యార్థులకు వచ్చినప్పుడేనో రూల్స్, కానీ బడా కార్పొరేట్లకు వచ్చినప్పుడు ఈ రూల్స్ ఏమి పనిచేయవు. ఒక వ్యక్తుల గురించి నేను మాట్లాడట్లా, వ్యవస్థలు ఎలా ఉన్నాయని చూస్తున్నాం. కాబట్టి ఇటువంటి దాంట్లో పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించినట్టు ఈ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వైద్య విద్య పూర్తి చేసిన వీళ్ళ మీద మీరు బ్రహ్మాస్త్రాలు ప్రయోగించి వాళ్ళ యొక్క జీవితాలతో చెలగాటమాడకుండా ఇప్పటికైనా ప్రభుత్వం పరిష్కారం చేయటం అత్యంత, ఇప్పటికే జాప్యం అయిపోయింది, ఇప్పటికైనా చేయటం మంచిది. జనరల్ వైద్యము మిగతా వాళ్ళన్నింటికి సమస్యలు వేరు. నా చెప్పారు, డాక్టర్లని
దేవుడిగా గౌరవంగా చూస్తున్నారా లేదా అనేది. డాక్టర్లు పేషెంట్లు గౌరవం ఇవ్వాలి, పేషెంట్ డాక్టర్లు గౌరవం ఇవ్వాలి. రెండు మార్పులు జరగాల్సిన అవసరం ఉంది. పేషెంట్లు దేవుడిగా చూడాలి, డాక్టర్లు దేవుడిగా చూడాలి. ఇవాళకి డాక్టర్లని దేవుళ్ళుగా చూడగలిగిన డాక్టర్లు ఉన్నారు కొంతమంది. వాళ్ళు ఇప్పటికీ చూస్తున్నారు. గ్రామాల్లోకి వెళ్ళండి, వాళ్ళ వైద్యం డాక్టర్ అంటే చూసేటువంటి జనం ఉన్నారు. అందరు జనం అలాగే ఉన్నారు కాదు. వ్యవస్థలు సిస్టమ్స్ ఏంటంటే అలా మార్చేసినాయి కార్పొరేట్ వైద్యం వచ్చిన తర్వాత. అక్కడ దాకేందుకు కార్పొరేట్ కాలేజీలు స్కూల్స్ పెట్టిన తర్వాత స్కూల్లో పిల్లలు కూడా టీచర్లు గౌరవించట్లేదు. ఇంత ముందు లాగా లేదు పరిస్థితి. డబ్బులుంటే వైద్యం. రైట్ కృష్ణాంజలి సమయం కృష్ణాంజలి గారికి కూడా నాకు ఎండుకు వచ్చినప్పుడు ఒక్క నిమిషం నాకు సబ్మిషన్ ఉంది. నాకు ఇక వాంటెడ్గా ఒకవేళ చేయటం వెనక దురుద్దేశాలు ఏవో ఉంటాయని కాదు, కానీ ఫ్రీగా వీళ్ళ సర్వీసులను వాడుకోవాలి, దాని ద్వారా ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం చేసుకోవడానికి ఏమన్నా డాక్టర్ కొరతని ఈ రకంగా ఫుల్ఫిల్ చేసుకున్న ఆలోచన ఏమన్నా ఉందా? అందుకని నేను అదే అంశాలు ఒక్క నిమిషంలోనే రెండు దురుద్దేశాలు ఈ ప్రభుత్వానికే ఉండొచ్చు అని నాకు అనుమానం. ఆ దురుద్దేశాలు ఇందాక నేను రాజకీయపరమైనటువంటి అంశాలు అనుమానాలు చెప్తాను. రెండు అవేంటంటే, ఒకటి వీళ్ళకి ఇంకొక సంవత్సరం వీళ్ళు ఆన్లైన్ అనేటువంటి పేరుతో ఇంటర్నేషనల్ అనేటువంటిది వితౌట్ వాళ్ళకి ఏ విధమైనటువంటి పేమెంట్ లేకుండా చేయించుకోవాలి అనే దురుద్దేశం ఉండొచ్చు. ఇంకొక అంశం ఏంటంటే, ఇది చాలా దారుణమైనటువంటిది. ఇది మనం ప్రూవ్ చేయలేం, కానీ పరోక్షంగా కార్పొరేట్ ఆసుపత్రులకి ప్రైవేట్ ఆసుపత్రులకి మేలు చేయటం కోసం వీళ్ళని ఈ విధంగా ఇబ్బందులు గురి చేస్తున్నారనేటువంటి అనుమానం కూడా కలుగుతుంది. ఎందుకంటే నేను చూస్తున్నాను ప్రభుత్వానికి సంబంధించి, మీరు ఒక ఉదాహరణ అండి, బాబురావు గారు కూడా ఇవి జెన్యూన్ డౌట్స్. ఇవి ఖచ్చితంగా మనము ఇక్కడ ఎయిమ్స్ ఏర్పాటు చేసుకుంటే ఆ ఎయిమ్స్ పూర్తి స్థాయిలో సేవలు రాకుండా ఉండటం కోసం ఈ రోజున ప్రైవేట్ ఆసుపత్రులకు సంబంధించినటువంటి వాళ్ళు ఎన్ని కుట్రలు చేస్తున్నారు. ఈ ప్రభుత్వం దానికి ఎందుకు కనీసమైనటువంటి నీటి వసతి సౌకర్యాలు కల్పించడం లేదని, ఇవన్నీ కూడా దారుణమైన విషయాలండి. దాంతో పాటుగా ఇప్పుడు ఈ 1500 మంది ఇప్పుడు ఎఫ్ఎంజీ స్టూడెంట్స్ యొక్క జీవితాలు, వాళ్ళ కుటుంబాలు కూడా ఆధారపడి ఉన్నాయి. అంటే ఇక్కడ ఏ గవర్నమెంట్ అనేది పక్కన పెడితే నా ఎయిమ్స్ విషయం ప్రస్తావించారు కాబట్టి, ఎయిమ్స్ విషయంలో అయితే గత ప్రభుత్వం అయితే దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఏదైతే వాటర్ ఫెసిలిటీ ఇట్లాంటివి అయితే అదే గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాత్రం ఆ రకంగా ఎయిమ్స్కి అన్ని ఇవ్వాల్సినవి అయితే చేశారని విన్నాను. ఇక మీరు చెప్పిన డౌట్స్ అయితే నాకు కూడా ఉన్నాయి. అవి జెన్యూన్గానే కనిపిస్తున్నాయి. మరి అటువంటివి పెట్టుకున్నప్పుడు మాత్రం అది కరెక్ట్ కాదు. దానికి ప్రభుత్వం చేసిన తప్పుల్ని ఇలాగ స్టూడెంట్స్ని ఇబ్బంది పెట్టడం ద్వారా, అది కూడా రూపాయి వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళ సొంత ఖర్చులతో మొత్తం అంత ఖర్చు పెట్టి అన్ని సంవత్సరాలు డిగ్రీలు చదివి డాక్టర్గా పట్టా పొందిన తర్వాత ఈ రకంగా వాళ్ళ సర్వీసుల్ని ఒక్కడికి వాడుకుంటూ అనాలేమో. ఇక దాన్ని ఏమంటారు లాంగ్వేజ్లో మాట్లాడుకోవాలంటే. షార్ట్ ఆఫ్ టైం. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ కృష్ణాంజలి గారు, మనోజ్ఞ గారు, బాబురావు గారు అండ్ వరలక్ష్మి గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.